పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, మీ ఆత్మతో మీ శక్తితో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి హల్లెలూయా. हालेलुया। సర్వఘనతమయమై కలుగును గాక. सारा आदर महिमा प्रभु यीशु मसीह को मिले। మరి దేవుని ఆత్మ చేత నింపబడిన సంఘము, खुदा की आत्मा से जो भरपूर है, खुदा की దేవుని कलीसिया, ఆత్మ చేత నడిపింపబడే సంఘము, खुदा की आत्मा के द्वारा चलाई जाने वाली कलीसिया, పరిశుద్ధాత్మ, पवित्र आत्मा, హోలీ స్పిరిట్ पवित्र आत्मा మనందరి మీద దిగును గాక. हम सब पर उतरने पाए। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు जब पवित्र आत्मा आता है, ఒక సూచన అనేది కలుగుతుంది, एक चिन्ह जो है वो दिखाई देता ఒక है, కదిలింపు అనేది వస్తుంది. एक हलचल जो मचती है, ఒక పౌరం వలె వచ్చినది, जो है वो एक कबूतर के समान आया हुआ ఒక है। అగ్నిలో నుంచి ఒక అగ్ని వలె దేవుడు మాట్లాడి ఉన్నాడు. अग्नि में से एक अग्नि के जैसे जो खुदा ने बात किया है। హల్లెలూయా. हालेलुया। అట్లా బలంగా ఒక సూచన కనిపిస్తుంది. वहां पर एक बलवंत रीति से एक चिन्ह जो है वो दिखाई देता है। కాబట్టి పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి వచ్చినప్పుడు जब पवित्र आत्मा तुम्हारे जीवन में आता है, ఆ యొక్క మార్పు అనేది కలుగుతుంది, वो बदलाव जो है वो होता है, కదిలింపు అనేది వస్తుంది. वो एक हलचल मचती है। కానీ అదే పరిశుద్ధాత్మని लेकिन उसी पवित्र आत्मा को నువ్వు ఏదన్నా పాపము చేత आप किसी भी पाप के कारण విడనాడినప్పుడు छोड़ोगे ఆ तो పరిశుద్ధాత్మ वही पवित्र आत्मा వెళ్ళినట్టు चली నీకు गई ఒక है कहकर సూచన కూడా తెలియదు. वो तुमको जो है एक चिन्ह भी जो है वो पता అది करेगा। నేను వదిలి వెళ్ళిపోయిందని చెప్పి वो तुम्हें छोड़कर चला गया है कहकर అనిపించని కూడా అనిపించదు. तुम्हें बिल्कुल भी नहीं लगेगा నువ్వు ऐसा। పరిశుద్ధాత్మనే ఇంకా నాకు తోడు ఉన్నాడని చెప్పి आप जो ये समझकर कि पवित्र आत्मा और मेरे साथ है कहकर నీ మైకంలో నీ లోకంలో నీ ఆలోచనతో నీ పనులు చేసుకుంటూ పోతావు. तुम जो अपनी सोच विचार के अनुसार, अपने ख्यालों के अनुसार तुम जो अपने कामों को करते जाते हो, కానీ పరిశుద్ధాత్ముడు ఇంకా నాతోనే ఉన్నాడని నమ్ముతుంటావు. और ये कहकर मानते हो कि पवित्र आत्मा अभी भी मेरे साथ है कहकर मानते हो तुम। చాలా మంది ఆ రీతిగా ఉన్నారు, बहुत से लोग उसी प्रकार से हैं, చాలా మంది ఆ రీతిగా ఉన్నారు. बहुत से लोग उसी प्रकार से हैं। అవును, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజ यहाँ पर आने वाली हर एक प्रजा మొట్టమొదటిగా सबसे पहले ఇంత ఆసక్తి కలిగిన సంఘము నాకున్నది, इतनी आसक्ति से भरी हुई कलीसिया मेरे लिए है, ఇంత కదలిక ఉన్న సంఘము నాకున్నది, यहाँ पर इस कलीसिया में इतनी हलचल जो ఈ है, ఆత్మ నాకు కావాలా, ये आत्मा मुझको चाहिए। అందరూ పొందుకోవచ్చు అంట, सब लोग पा सकते हैं इसे, ప్రతి ఒక్కరు పొందుకోవచ్చు అంట. हर एक इसे पा सकता है। మొట్టమొదటి వ్యక్తి కూడా మొట్టమొదటి దినము కూడా పొందుకోవచ్చు అంట. सबसे पहले दिन जब आते तभी हम पा सकते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అది పుంజీవంగా పొందుకొని ఉన్నారు, कहकर बड़े उत्साह उमंग के साथ वे पाए हुए हैं కానీ उस అది आत्मा వదిలి को। వెళ్ళిపోయినప్పుడు लेकिन जब वो पवित्र आत्मा उन्हें छोड़कर నువ్వు चली ఆ యొక్క जाती है, పరిశుద్ధాత్మని తెలుసుకోలేకపోయినా వదిలి వెళ్ళిపోయినప్పుడు जब वो पवित्र आत्मा तुम्हें छोड़कर चला गया, तुम ये इस बात को जो बिल्कुल भी पता नहीं कर सके ఆ हो, పరిశుద్ధాత్ముడు నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతాడు అని అంటే वो पवित्र आत्मा तुम्हें छोड़कर किस लिए चला जाता है, కొన్ని కారణాలు ఉన్నాయి. उसके थोड़े कारण हैं। అందుకే పోయిన వారం మనం చూసుకుందాం దావీదు అన్నమాట. इसलिए पिछले हफ्ते हमने ये बात देखी है जो दाऊद ने कहा है। ఏమన్నాడు దావీదు? क्या कहा दाऊद ने? కీర్తనలో రాస్తుంటది, भजन संहिता में लिखा है, యేసు ప్రభువా నీ సన్నిధి నీ ఆత్మ నన్ను విడిచిపోకుండా విడిచిపోవద్దు. जय आपकी शरण व आपकी आत्मा खुदा मुझसे कभी दूर ना होवे। ఏది విడిచినా పర్వాలే, जो कुछ भी मुझे छोड़ जाए कोई परवाह नहीं। నాకున్న ఈ యొక్క రాజ్య కిరీటము విడిచినా పర్వాలే, मेरा जो राजा का जो मुकुट है अगर वो मुझसे छूट जाए तो भी నాకున్న कोई परवाह ప్యాలెస్ नहीं। విడిచినా పర్వాలే, मेरा जो राजमहल है वो मेरे हाथों से छूट जाए तो నాకున్న कोई परवाह డబ్బులన్నీ नहीं। పోయినా పర్వాలేదు, मेरे पास जो पैसा है वो सारा पैसा अगर दूर हो जाए तो कोई परवाह नहीं। పిల్లలందరినీ తీసుకున్నా పర్వాలేదు, जब मेरे सर अगर बच्चों को भी आप ले लो मैं तो भी कोई परवाह नहीं। జనాలందరూ నన్ను తూగొట్టి చంపినా పర్వాలేదు, अगर लोग मुझ पर थूके और वो मुझे मार भी डाले तो भी कोई परवाह నాకు नहीं। మరణం వచ్చినా పర్వాలేదు, चाहे मुझको मृत्यु भी आई तो भी कोई परवाह नहीं। కానీ పరిశుద్ధాత్మని నా నుంచి వేరు చేయకు. इसलिए लेकिन उस पवित्र आत्मा को मुझसे दूर ना करो कहता है। దావీదు కోరుకున్నది అదొకటే, दाऊद ने बस वो एक ही चाहा है, అదొకటే కోరుకున్నాడు. वो एक ही उन्होंने चाहा है। ఈ రోజు కూడా और आज के दिन మనం भी యేసు ప్రభువుని ఏమంటామంటే हम जो यीशु मसीह को क्या దావీదు कहते हैं? కుమారుడు అని అంటామండి. दाऊद के पुत्र हम कहते हैं। హల్లెలూయా. हालेलुया। అంత గొప్ప నామాన్ని ఆయన, అంత గొప్ప పేరుని హెచ్చిని పొందుకున్నాడు ఆయన. उन्होंने उतना बड़ा नाम व बढ़ाई उन्होंने पाई है। అంతేకాదు మనం అందరం క్రిస్మస్ లో వింటా ఉంటాము, उतना ही नहीं, हम जो क्रिसमस में जो ये सुनते हैं యేసు ప్రభు ఎక్కడ జన్మించిండంటే, कि यीशु मसीह कहाँ पैदा हुए हैं, ఎవరిని ఏ స్థలాన్ని ఎన్నుకున్నాడంటే कौन से स्थान को उन्होंने चुना है, దావీదు పట్టణమున అని చెప్పి మనం दाऊद के వింటాం. नगर में कहकर जो है యేసు ప్రభు జన్మించిండు అని వింటాం.
వింటా ఉంటాం. यीशु मसीह पैदा हुए के हम ये सुनते हैं, అక్కడ డ్రామాలో గాని బైబిల్లో గాని बाइबल में भी ये लिखा है, और जो ड्रामा स्किट करते हैं उसमें भी దావీదు वही है. పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్నాడు జన్మించడానికి. जो है दाऊद के उस नगर को चुना है प्रभु ने जन्म लेने के దావీదు लिए. కుమారుడిగా ఎంచుకున్నాడు ఆయన జన్మించడానికి. जो है दाऊद का पुत्र बनकर पैदा होने के लिए उन्होंने चुना है. మరి నీ తరము కూడా, और तुम्हारी నీ पीढ़ी भी, కుమారులు నీ పిల్లలు కూడా तुम्हारे बच्चे बच्चों के बच्चे మరి भी ఆ యొక్క యేసు ప్రభు వంశంలో ఉండాలని ఆశ ఉందా మీకు? उस यीशु मसीह के वंश में रहने की ये आशा है. మన్మడు ఉండొచ్చు, మన్మరాలు ఉండొచ్చు, चाहे वो पोता हो या पोती हो, లేదా ఇంకొక 1000 తరాలు ఉండొచ్చు, 10,000 తరాలు ఉండొచ్చు. या आपके आने वाली 1000 पीढ़ी हो या 10,000 पीढ़ी हो. ఆ యొక్క తరం అనేది हाँ, वो जो पीढ़ी యేసు माने ప్రభు రాకడ వస్తది. यीशु मसीह का आगमन ఈ आएगा. భూమికి అంతం ఉందని చెప్పి ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల. इस पृथ्वी का अंत जरूर है कहकर अभी की जो परिस्थिति है उसके हिसाब से हर कोई ये मानता है. అది దగ్గరకు వచ్చిందని కూడా అందరికీ సూచనలు కనిపిస్తా ఉన్నాయి. पृथ्वी का अंत निकट हो चुका है, इसकी सारी जो चिन्ह जो लोगों को दिखाई देने लगे हैं. కాబట్టి నీ పిల్లలు ఆ యొక్క యేసు ప్రభు పరలోక తరములో ఉండాలంటే, अगर आपके बच्चे यीशु मसीह के स्वर्ग के राज्य के पीढ़ी में अगर रहना ఆయన तो కుమారులాగా నువ్వు ఉండాలంటే, उनकी संतान उनके बेटे के तौर पर अगर तुम्हें रहना है तो, ఒకవేళ ఆయన పట్టణంలో నువ్వు ఉండాలంటే, నీ అగర్- పిల్లలు ఉండాలంటే अगर उनके नगर व उनके शहर में तुम्हें और तुम्हारे बच्चों को अगर रहना है तो, చాలా సింపుల్ ఉన్నది. బైబిల్ అన్ని నీకు చేసి చూపించింది. बाइबल में जो बहुत ही आसान रूप से लिखा गया, ये सब कुछ करके దావీదు दिखाया गया కుమారుడుగా है. పుట్టిండు, దావీదు పట్టణముగా ఆయన ఆ పట్టణంలో పుట్టిండు. दाऊद के पुत्र के जैसे दाऊद के उस शहर में वो पैदा हुए हैं यीशु కాబట్టి मसीह. అదే రీతిగా నువ్వు కూడా నమ్మాల్సింది, ఉండాల్సింది ఏ రీతిగానంటే, आपको उसी प्रकार से मानना व रहना है. किस प्रकार से? ఏది పైన పర్వాలే పరిశుద్ధాత్మని మాత్రం నేను వదులుకోను. चाहे मुझसे कुछ भी दूर हो जाए व अलग हो जाए, लेकिन पवित्र आत्मा का साथ तो मैं कभी नहीं छोड़ना. పరిశుద్ధాత్ముడు నేను వదులుకోవద్దంటే पवित्र आत्मा को मैं उसका साथ अगर नहीं छोड़ना तो నువ్వు ఆయన ఆజ్ఞలకి లోబడి ఉండాలి. आपको उनकी आज्ञाओं को मानना, उससे झुक నీ के रहना है. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే నువ్వు నీతిగా ఉండాలి. अगर पवित्र आत्मा तुम्हारे अंदर निवास करना तो तुम्हें धर्मी बने रहना నువ్వు है, పరిశుద్ధంగా ఉండాలి. तुम्हें पवित्र रहना है. అందుకే इसलिए ఈ ప్రేయర్ పవర్ చర్చికి ఒక క్వాలిఫికేషన్ ఇచ్చిన మొన్న, इस प्रेयर फॉर चर्च को जो क्वालिफिकेशन నువ్వు दिया हूं దేవుని मैंने, బిడ్డగా, ప్రేయర్ పవర్ చర్చ్ బిడ్డగా నువ్వు ఎంచబడాలంటే, तुम अगर खुदा की संतान व प्रेयर पावर के व्यक्ति के समान अगर तुम चुने जाना तो, నువ్వు ప్రతి నెల ఇక్కడ రిజిస్ట్రేషన్ కొరకు 1000 రూపాయలు, 2000, 10,000 కట్టాల్సిన అవసరం లేదు. हर महीने यहाँ के रजिस्ट्रेशन के लिए 1000, 2000 या 10,000 रुपए भरने की जरूरत नहीं है. అవన్నీ ఇయ్యడంలో నేను తప్పనట్లేను, కానీ वो सब कुछ देना जो एक गलत कहकर मैं ऐसा नहीं ఈ कहता ప్రేయర్ हूँ. పవర్ కి రిజిస్ట్రేషన్ ఏంటంటే, इस प्रेयर पावर में आने के लिए रजिस्ट्रेशन क्या है? నువ్వు నీతిని వెతకడం మొదలు పెట్టాలా. तुम्हें सबसे पहले धार्मिकता की खोज करना शुरू करनी है. నీ ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, तुम्हारी नौकरी की जगह हो, चाहे कहीं पर भी हो, భార్య భర్తల సంబంధంలో కావచ్చు, चाहे पति पत्नी के उस रिश्ते में हो, అన్నదమ్ముల అక్క చెల్లెల సంబంధంలో కావచ్చు, बड़े भाई छोटे भाई, बड़ी बहन छोटी बहन, इनके रिश्ते ఇక్కడ में हो, సంఘములో కావచ్చు, चाहे यहाँ इस कलीसिया में हो. నువ్వు నీతిగా ఉంటేనే ప్రేయర్ పవర్ లో నువ్వు దేవుని రాజ్యములో గాని పరలోకములో గాని నువ్వు రిజిస్టర్ అయినట్టు. जो अगर तुम धर्मी व्यक्ति के समान रहोगे तभी तुम इस प्रेयर पावर में उस खुदा के स्वर्ग के राज्य में जो तुम जो रजिस्टर होगे तभी. అట్టి వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంటది. वैसे लोगों के अंदर जो है पवित्र आत्मा होती है. లేకపోతే పరిశుద్ధాత్మ లేనప్పుడు नहीं तो अगर पवित्र आत्मा नहीं होता है నువ్వు ఆ जब పట్టణాన్ని పొందుకోలేవు, तो तुम उस शहर को नहीं पा ఆయన सकते हो, కుమారుడుగా నువ్వు ఉండలేవు. और उनकी संतान उनके बेटे के तौर पर भी तुम नहीं रह सकते हो. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మొట్టమొదటి కారణము పరిశుద్ధాత్మ నిన్ను విడడానికి ఏంటంటే, सबसे पहला कारण पवित्र आत्मा को तुम्हें छोड़कर चले जाने का. సౌలు ఎట్లయితే పరిశుద్ధాత్మని విడుచుకున్నాడో, जैसे साउल ने अपने पास से उस पवित्र आत्मा को कैसे छोड़ लिया. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 24వ వచనములో, पहला शमूएल की पुस्तक उसका 15 अध्याय उसके 24वें वचन में लिखा है, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. చూడండి, మొట్టమొదటి కారణం ఏంటంటే, सबसे पहला कारण क्या है ఇక్కడ देखिए, సౌలు చేసిన పని ఏంటంటే, यहाँ पर साउल ने क्या काम किया है. జనాలకి భయపడిండంట, జడిసిండంట. वो जो है लोगों से देखकर जो है वो लोगों की ओर देखकर वो डर कर घबराया है, భయపడిండంట. वो डर गया है लोगों को సమూయేలు देखकर. ఆయన ప్రవక్త వచ్చి అడిగిండంట, शमूएल जो उसका भविष्यवक्ता जो वो आकर उससे पूछता है, ఏమి సౌలా ఇట్ట చేసినావు అని అంటే, हे शाऊल तुमने क्यों ऐसे किया है. సమూయేలుతో అంటున్నాడంట, तो शमूएल से कहता है, నేను జనాల
జనాలకి భయపడిన मैं लोगों से डर गया, జనాలకి భయపడి నేను చేయవలసి వచ్చినది. मुझको जो है लोगों से डरने के कारण ही मुझको ये करना पड़ा। నేనేమి కూడా ఇష్టముతోని చేయలేదు. मैं अपनी इच्छा से नहीं किया हूँ। అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ పెట్టిండు ఆయనకి. वहाँ पर खुदा ने एक आज्ञा रखी है उसके लिए। ఏమని ఆజ్ఞ क्या పెట్టిండంటే कहकर है वो आज्ञा? అమాలేకులని హతము చేయమని ఆజ్ఞ పెట్టిండు. अमालेकियों का खात्मा करने की ये आज्ञा खुदा ने रखी है। అందరినీ అంతం చేయమని ఆజ్ఞ పెట్టిండు. सब अमालेकियों का खात्मा कर देने की ये आज्ञा रखी है खुदा ఈ ने। యొక్క ఆజ్ఞని ఆయన సంపూర్ణంగా పాటించలేదు. इस आज्ञा का संपूर्ण रीति से पालन नहीं किया शाऊल ने। కాబట్టి इसलिए ఈ యొక్క సౌలు ये जो शाऊल है తప్పు చేసిందని తెలిసిపోయింది ఆయనకి. उसको पता चल गया कि उसने गलती किया ఆయన है। తెలిసే తప్పు చేసిండు. उसने जानबूझकर उस गलती को किया है। పోయి సమూయేలు ప్రవక్త దగ్గర నిలబడినప్పుడు जब वो जाकर शमूएल भविष्यवक्ता के पास खड़ा होता है, ఏంది రాజా నువ్వు ఇట్ట చేసినవు जब शमूएल पूछा हे राजा तुमने ऐसा क्यों किया है, అంటే సౌలు ఏమంటున్నాడు ఇక్కడ, तो शाऊल क्या जवाब देता है? తప్పు నాది కాదు, गलती मेरी नहीं నా है, పరిస్థితి వల్ల, मेरी परिस्थिति के कारण, నా జనాల వల్ల मेरे उन लोगों के कारण ఇంకొకరిని బ్లేమ్ చేస్తున్నాడు. दूसरों पर जो सारा दोषारोपण करता है, ఇంకొకళ్ళ మీద ఆరోపణ వేస్తున్నాడు. दूसरों पर दोषारोपण करता है। నువ్వు చేసిన ఆరోపణ, నువ్వు చేసిన పాపానికి तुमने जो पाप किए हैं उसके लिए ఇంకొకళ్ళ మీద నువ్వు చేయి చూపిస్తున్నావు. दूसरे की ओर जो उंगली उठाकर दिखाते हो, అదే రీతిగా उसी प्रकार से చూడండి యూదా ఇస్కరేతు కూడా చేసి ఉన్నాడు. यहूदा इस्करियोत ने भी किया है। మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనంలో, मत्ती पुस्तक 27वां अध्याय उसका మత్తయి 33वां సువార్త वचन, 27వ అధ్యాయం 3వ వచనంలో, मत्ती पुस्तक 27वां अध्याय 33वां वचन, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసిపోయి. చాలండి. హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తు ప్రభుని యూదా ఇస్కరేతు అప్పచెప్పిన తర్వాత यीशु मसीह प्रभु को यहूदा इस्करियोत जब हवाले करवाता है, ఆ యొక్క యూదా ఇస్కరేతు तो वो यहूदा इस्करियोत మళ్ళీ తిరిగి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకుపోయిండంట. वो फिर उन 30 जो चांदी के सिक्कों को ले गया, ఆ యొక్క యాజకుల దగ్గరకు తీసుకుపోయిండంట. याजक के पास वो ले गया, తీసుకుపోయి అవి ఇచ్చేసి, ले जाकर वो देकर అయ్యా నేను ఒక నిరాపరాధిని నేను అప్పచెప్పినను, कहता है कि महोदय मैंने एक जो है बेगुनाह को जो है ఏ मैंने పాపం हवाले తెలియని వాడిని कराया, నేను అప్పచెప్పినను, जो कोई पाप ना जानता हो वैसे इंसान को मैंने गिरफ्तार करवाया ఇది हूँ, మీ ఒత్తిడి వల్ల నేను అప్పచెప్పినను, ये आपके ही दबाव के कारण ही मैंने किया हूँ, నాకు ఇష్టం లేదు, मुझे ये पसंद नहीं है, కాబట్టి తీసుకెళ్లి మళ్ళీ ఇచ్చేసిండంట. इसलिए ले जाकर वो वापस दे देता है। చూడండి, పాపం చేసి ఉన్నాడు, देखो उसने पाप किया है, కానీ అక్కడ ఒప్పుకోవడం కన్నా लेकिन वहां पर जो अपने किए हुए पाप को मानने के बजाय ఈయన ఏం చేస్తున్నాడంటే, ये क्या करता है? దేవుడు అంటే నాకు ఇష్టమే, खुदा माने मुझे पसंद है, నాకు ఇష్టమే, मुझे पसंद है, కానీ ఒక కారణం వల్ల నేను చేయలేకపోయినాను, लेकिन उस कारण की वजह से ही मैं नहीं कर पाया నా हूँ। అప్పుల వల్ల నేను చర్చకి సరిగా రాలేకపోయినాను, मेरे उन कर्जों के कारण मैं ठीक तरीके से जो कलीसिया में नहीं आ पा నా रहा हूँ, అనారోగ్యం వల్ల నేను ప్రార్థన చేయలేకపోయినాను, मेरी जो सेहत नासाज है उसी कारण जो है मैं प्रार्थना नहीं कर पा रहा నాకు हूँ, పట్టిన దురాత్మల వల్ల నేను ప్రార్థన చేయలేకపోయినాను, मुझे तो दुष्ट आत्मा पकड़ी उसी कारण मैं जो प्रार्थना नहीं कर पा रहा हूँ, నాకున్న బిజీ టైం వల్ల నేను ప్రార్థన చేయలేకపోయినాను. मेरा जो व्यस्त समय है उस कारण मैं जो प्रार्थना नहीं कर ఇట్లా पा रहा మీరు हूँ। ఎన్నో కారణాలు మీరు ఏలెత్తి చూపిస్తా ఉన్నారు ఈ రోజు వరకు. जो आज के दिन तक ऐसे कितने ही कारणों की ओर आप उंगली उठाकर दिखा रहे हो। అమ్మ సేనా దయ్యం పట్టిన వ్యక్తి, देखो सेना शैतान जिसे पकड़े थे वो व्यक्ति, వేల దయ్యాలు పట్టిన వ్యక్తి కూడా कई हजारों शैतान जिसे पकड़े थे वो व्यक्ति भी దేవుని దగ్గరకు వచ్చి మోకాలు ఒంగిడంట. वो खुदा प्रभु के पास आकर जब वो घुटने टेकता है, కొన్ని వేల దయ్యాలు వచ్చినా సరే चाहे कई हजारों शैतान నువ్వు भी आ దేవుని దగ్గర जाए, మోకాలు ఒంగడానికి ఎవ్వరు కూడా ఆపలేరండి. तुम्हारा खुदा के आगे घुटने टेकने के इस विषय में कोई नहीं रोक सकता। ఆ యొక్క మోకాలు ఒంగడానికి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. जो खुदा के आगे घुटने टेकने का निर्णय तुम्हें खुद लेना దేవుని है, దగ్గర రావడానికి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. खुदा के पास आने का निर्णय तुम्हें ही लेना ఆ है। సాతాను ఎన్నో ఆటంకాలు పెడుతుంది, वो शैतान कितनी अड़ंगे लेकर आता కానీ అది है, ఆపలేదు. लेकिन वो रोक नहीं ఆ सकता। సాతాను ఎన్నో రకంగా ప్రయత్నిస్తది, वो शैतान कितने तरीकों से कोशिश करता है, కానీ అది నిర్ణయం తీసుకోలేదు. నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు అక్కడ. लेकिन वो निर्णय नहीं लेता, लेकिन तुम वहां నాకు ఈ पर निर्णय కారణం लेते हो। ఉంది అని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు. मुझे ये कारण है कहकर तुम ऐसा निर्णय लेते నాకు हो। ఈ యొక్క అనారోగ్యం ఉంది అని నువ్వు అనారోగ్యం యొక్క నిర్ణయం
తీసుకుంటున్నావు? मुझको ये जो बीमारी है कहकर उस जो बीमारी के विषय में तुम वह निर्णय लेते हो। బైబిల్ నిన్ను ఎట్ట చూస్తదనంటే बाइबल जो तुम्हें किस नजरिए से నిన్ను देखता है, ఆరోగ్యవంతుడిగా చూస్తున్నది. तुम्हें सेहतमंद देखता है। నువ్వు ఆరోగ్యవంతుడవి तुम सेहतमंद हो, అనారోగ్యం పైన యుద్ధం చేస్తున్నావు. उस बीमारी के ऊपर तुम युद्ध कर रहे हो। కానీ నువ్వే ఏ రీతిగా చూస్తున్నావు అంటే लेकिन तुम अपने आप को किस नजरिए से देखते हो? సైతాను వైపు నిలబడి शैतान की ओर खड़े అయ్యో रहकर నేను అనారోగ్యవంతుడిని, मैं जो है सेहतमंद नहीं నాకు हूँ, ఆరోగ్యం వస్తుందా లేదా మళ్ళీ, मुझको अच्छी सेहत నాకు मिलेगी या స్వస్థత नहीं, వస్తుందా లేదా మళ్ళీ मुझको चंगाई फिर मिलेगी या అని नहीं, నువ్వు ఇటువైపు ఉండి చూస్తున్నావే గాని क्या कर तुम इस ओर खड़े रहकर देख रहे हो। నువ్వు लेकिन దేవుని వైపు ఉండి ఒక ఆరోగ్యవంతుడిగా ఉండి నువ్వు అనారోగ్యం పైన యుద్ధం చేస్తున్నావు అని చెప్పి నువ్వు మర్చిపోయి ఉన్నావు. तुम जो खुदा की ओर जो है खड़े रहकर जो है तुम जो ये नहीं देख रहे कि तुम सेहतमंद हो, तुम अपनी उस बीमारी के साथ जो युद्ध कर रहे हो, ये चीज तुम जो है नहीं कर रहे हो। నువ్వు నీతిగా ఉండి ఆశీర్వాదమైన కుటుంబంలో ఉండి అప్పుల పైన యుద్ధం చేస్తున్నావు అని మర్చిపోయి ఉన్నావు. जो है तुम जो है धर्मी हो, जो है आशीषित पाए हुए परिवार में तुम रहकर जो है उस जो है कर्जों से जो तुम युद्ध कर रहे हो, इस बात को तुम भूल रहे हो। అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు. सबसे मुख्य बात यह कि तुम जो है पवित्र हो। దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఎంచిండు. खुदा ने तुम्हें जो पवित्र किया है, నువ్వు నీతిని ఎంచుకో, तुम जो है धार्मिकता को ही चुनो పరిశుద్ధంగా ఉన్నావు. और पवित्र तुम हो। కానీ నువ్వు పాపం మీద యుద్ధం చేస్తున్నావు. लेकिन तुम जो है पाप के ऊपर युद्ध कर रहे కానీ हो। చాలా మంది ఇక్కడ ఎట్టుంటారంటే लेकिन बहुत से लोग यहाँ पर कैसे ఇది हैं, పాపంలో ఉండి मैं पाप में रहकर నాకు ఆ పరిశుద్ధత వస్తుందా రాదా, मुझको वो पवित्रता आएगी कि అసలు నా नहीं, జీవితంలో ఎప్పుడైనా ఈ పాపం నేను విడవగలుగుతానా లేనా, क्या मैं मेरे जीवन में कभी भी इस पाप को छोड़ पाऊंगा या नहीं, నీతిగా బ్రతకగలుగుతానా లేనా నేను అసలుకి क्या मैं कम से कम धर्मी इंसान की तरह कभी जीऊंगा या అని చెప్పి नहीं। ఇటువైపు ఉండి చూస్తున్నావే గాని क्या कर इस और खड़े रहकर तुम देख रहे हो। నువ్వు लेकिन దేవుని వైపు ఉండి ఒక్కసారి నీకున్న పరిస్థితులన్నిటిని చూడమ్మా. लेकिन एक बार तुम खुदा की ओर खड़े रहकर अपनी परिस्थितियों की ओर एक बार तुम देखो। విజయము యెహోవాదే, जय जीत यहोवा की है, విజయము నీదే. जीत तुम्हारी है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ సౌలు చేసినది ఏంటంటే वहां पर शाऊल ने क्या किया है, వచ్చి అయ్యా సమయలు యేసు దేవుడు నన్ను క్షమించాలి, आके कहता है हे నేను शमूएल, పాపం చేసినాను అనకుండా खुदा मुझे माफ करे, मैंने पाप किया, ऐसा कहने के సౌలు बजाय ఏమంటున్నాడంటే शाऊल क्या कहता है, నా ప్రజలు నన్ను ప్రెషర్ పెట్టిండ్రు, मेरी प्रजा ने मुझ पर दबाव डाला, నా యొక్క దేశం కొరకు నేను చేయవలసి వచ్చింది मुझे मेरे देश के खातिर ये करना पड़ा। అని చెప్పి ఒకరిని బ్లేమ్ చేస్తున్నారు. क्या किसी और पर दोषारोपण करता మరి है, ఒకరి మీద నువ్వు ఆరోపణలు వేస్తావా, నీకు నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావా? क्या आप किसी और पे दोषारोपण व इल्जाम लगाओगे, नहीं तो आप अपने आप के किए हुए पापों की माफी मांगोगे। ఎవరి వల్లనో ఎవరి పరిస్థితుల వల్లనో కాదు, నువ్వు నిర్ణయం తీసుకోవడం వల్ల పాపంలో పడి ఉన్నావు. किसी और के कारण या किसी और परिस्थिति के कारण नहीं जो तुम पाप में गिरे, लेकिन तुमने जो निर्णय लिया ఈరోజు उसी మళ్ళీ कारण तुम నిర్ణయం पाप में गिरे हो। आज के दिन फिर तुमने ये निर्णय ఇంక लो మీదట నేను ఆ పాపం చేయనని చెప్పి. कि अब मैं फिर वो पाप कभी नहीं करूंगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి మొట్టమొదటిగా सबसे पहले దేవుని దగ్గర నీకు నువ్వు క్షమాపణ అడగాలి. तुम्हें जो खुदा के पास जो माफी मांगनी है, క్షమాపణ అడిగే మనసు ఉండాలి నీకు. माफी मांगने वाला वो मन होना అయ్యో चाहिए। ఎవరో చూస్తున్నారు, अरे कोई और देख रहा నేను ఆ है, పని చేయకపోతే నన్ను వాళ్ళు ఒక ఫ్రెండ్స్ గా నన్ను చేరదీసుకోరు వాళ్ళు, अगर मैं उस काम को नहीं करूंगा तो वो मुझे अपने दोस्तों के जैसे अपने पास नहीं बुला लेंगे, నేను ఆ పార్టీలకు పోకపోతే వాళ్ళు నాతో ఉండరు, ఇంకా अगर मैं उनकी उन पार्टियों में नहीं जाऊंगा तो वो लोग मेरे साथ फिर नहीं रहेंगे। ఉండకపోతే ఉండకపోని నీ దేవుడు కావాలా వారు కావాలా నీకు अगर वो ना रहे तुम्हारे साथ तो ना रहे से, अगर आपको खुदा चाहिए या वो कोई और चाहिए, ये आप चुन लो। నువ్వు పరిశుద్ధులుగా ఉండి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చు. आप खुद पवित्र रहकर उन लोगों को भी पवित्र तुम बनाओ। హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళతో కలిసి నరకంలో గాలాలని పోతున్నావా నువ్వు? क्या तुम उनके साथ मिलकर नरक में जाकर जलने के लिए हो क्या? కాబట్టి నువ్వు इसलिए तुम నిర్ణయం ఎవ్వరి వల్ల కాదు, నువ్వు నిర్ణయం తీసుకోవడం వల్ల నువ్వు పాపంలో పడ్డావు. किसी और के निर्णय लेने से नहीं, लेकिन तुम्हारे खुद के निर्णय लेने के कारण ही तुम जो है पाप में गिरते हो। దానికి నువ్వే పశ్చాత్తాపపడాలి. इसके लिए तुम्हें खुद पश्चाताप करना है। నువ్వు ఎవరి మీదనో బ్లేమ్ చేయడం, కారణం ఇవ్వడం కాదు. आप किसी ऊपर दोषारोपण व इल्जाम लगाना नहीं। ఎవరి మీదనో బ్లేమ్ చేస్తే పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతది. अगर तुम अपने किए हुए कामों के लिए दूसरों के ऊपर इल्जाम व दोषारोपण करोगे तो ఏదో पवित्र आत्मा तुम्हें పరిస్థితి మీద छोड़कर चला जाएगा। పరిస్థితిని కారణం చూపిస్తే ఆ పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపోతది. अगर परिस्थितियों का कारण बताओगे तुम तो जो वो पवित्र आत्मा तुम्हें छोड़कर चला जाएगा। 1000 మంది అయినా సరే चाहे हजारों के बीच में भी हो, నిలబడి పాపం ఒప్పుకోనికే నిలబడు గాని चाहे अपने किए हुए पापों को स्वीकारने के लिए तुम खड़े रहो, ఏదో लेकिन కారణం చూపించి 1000 మందిలో కలిసిపోవడానికి ప్రయత్నించకు. कुछ न कुछ कारण दिखाकर उन 1000 लोगों के में एक होकर मिल जाने के लिए ఆ नहीं యొక్క रहना। तुम సుఖమును చూసుకోకు. उस सुख सुविधाओं को मत देखो। तुम పరిశుద్ధాత్ముడు ఆ 1000 మంది పట్ల లేడు, वो पवित्र आत्मा उन हजारों के प्रति नहीं ఆ है, 1000 మంది పట్ల లేడు. उन हजारों के प्रति नहीं है पवित्र లోకమే ఒక आत्मा। వైపున్న चाहे पूरी दुनिया एक और हो, పరిశుద్ధాత్ముడు నీ వైపుండును గాక. लेकिन पवित्र आत्मा जो है तुम्हारी और ही रहे। మరి అలాంటి वैसे
అలాంటి ఆశ నీకు ఉండాలా. वैसी आशा तुम में होनी चाहिए. పరిశుద్ధాత్మ నన్ను విడిచిపోవద్దు. पवित्र आत्मा मुझे छोड़कर ना जाए. హల్లెలూయా. हालेलुया. కాబట్టి లాంటి మార్పు నువ్వు తీసుకొస్తావు నీ కుటుంబంలో, तुम्हारे में और तुम्हारे परिवार में किस प्रकार का बदलाव लेकर నీ आएगा. భవిష్యత్తుకి ఎలాంటి మార్పుని తీసుకొద్దాం అనుకుంటున్నావు నువ్వు? जो तुम्हारे भविष्य के लिए कैसे बदलाव तुम लेकर आना चाहते हो. అందరిలో కలిసిపోతావా? क्या तुम सब में मिल जाओगे. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఈ యొక్క పాప క్షమాపణ నువ్వు పొందుకోవాలంటే इस पाप की माफी को अगर तुम्हें पाना है तो మొట్టమొదటిగా सबसे पहले పాపము కోసము पाप के विषय में ఇట్లా ఆ యొక్క యూద ఇస్కరియోతు లాగా यहूदा इस्करियत के जैसे అట్లా యేసు ప్రభు నన్ను క్షమించు అని మీద మీద చెప్పడం కాదు. यीशु मसीह मुझे माफ कर दो कहकर बार बार कहना, ऐसा नहीं. నీ మాటలతో చెప్పడం కాదు, तुम्हारी बातों से कहना नहीं. నీలో పశ్చాత్తాపపడాలంట. तुम्हें अपने दिल में जो అయ్యో पश्चाताप करना ఎందుకయ్యా ఈ है పాపం చేసినాను, कि मैंने क्यों इस पाप को किया ఆ है. పాపం చేయకపోతే బాగుండు కదా, अगर इस पाप को मैं ना करता तो నేను अच्छा ఇంకా रहता था పాపం ना. చేయనని నీలో పశ్చాత్తాపం రావాలి. तुम में जो ये पश्चाताप आना चाहिए कि अब मैं नीलो ये पाप नहीं दुखमु करूंगा. रावाली. तुम्हें वो दुख आना चाहिए. ఇంకా నేను ఆ పాపం చేయనయ్యా యేసు ప్రభువా, अब मैं प्रभु उस पाप को नहीं నిన్ను నేను करूंगा. ఎంత प्रभु బాధ పెట్టి ఉన్నా, प्रभु मैंने आपको कितना ही दुख दिया हूँ. నిన్ను ఎంత మేకులతో నేను కొట్టి ఉన్నా, मैंने कितना ही कीलों से तुम्हें जो मारा ఆ है. దుఃఖం అనేది నీలో రావాలా. ये दुख जो है तुम में ఆ आना శిలువ चाहिए. మీద యేసు ప్రభు ఏ రీతిగా అయితే దుఃఖపడిడో, जैसे उस क्रूस पर प्रभु यीशु मसीह ने दुख उठाया నీలో ఆ है, దుఃఖము రావాలా. तुम में वो दुख आना ఇవన్నీ चाहिए. నాకెందుకన్నా అని నీలో ప్రశ్న ఉండింటే ఇప్పుడు ये सब कुछ मेरे लिए क्यों, क्योंकि अगर ये प्रश्न तुम्हारे ఇది अंदर నీ है కొరకు तो కాకపోతే ఈ రోజు దేవుడు నీకు ఇక్కడ చెప్పేవాడే కాదు. अगर ये तुम्हारे लिए ना होता तो प्रभु आज के दिन यहाँ पर तुम्हारे लिए ఇది नहीं నీ कहता. కొరకు तो నా కొరకు అని అంగీకరించు ఈ రోజు. अगर इस बात को तुम अंगीकार करो कि हाँ ये तुम्हारे పరిశుద్ధాత్మ वो मेरे చేసే लिए కార్యాలు है, నీ జీవితంలో చూడండి. तो तब तुम देखो पवित्र आत्मा जो तुम्हारे जीवन में कार्य करता है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఈ యొక్క పాపం ఏ రీతిగా ఒప్పుకోవాలంటే तुम्हें अपने पापों को किस प्रकार से स्वीकारना है. నీలో దుఃఖం అనేది రావాలా. तुम्हारे अंदर दुख आना चाहिए. ఆ పాపం అనే దుఃఖము రావాలా. वो पाप का दुख तुम्हारे अंदर आना चाहिए. దాని తర్వాత ఒప్పుకో నీ నోటితోని, उसके बाद अपने जो है जुबान से तुम्हें इसे स्वीकारना है. ఇంకా నేను చేయనని ఒప్పుకో. अब मैं ये नहीं करूंगा क्योंकि तुम्हें ये मानना है. హల్లెలూయా. हालेलुया. దాని తర్వాత उसके बाद ఆ పాపము దేని కొరకైతే చేస్తున్నావో, उस पाप को जिस कारण तुम करते నీ हो, స్నేహితుల కొరకే కావచ్చు, चाहे वो तुम अपने दोस्तों के लिए करते होंगे లేకపోతే నీ యొక్క ఉద్యోగం కొరకు కావచ్చు, या आपकी नौकरी के उससे तुम करते నీ होंगे వ్యాపారం కొరకైనా या కావచ్చు, आपके कारोबार के लिए तुम करते నీ होंगे కుటుంబం కొరకే కావచ్చమ్మా, या चाहे तुम्हारे परिवार నీ के लिए तुम उस అన్నదమ్ముల पाप को కొరకే करते కావచ్చు, हो या तुम्हारे बड़े छोटे भाई के लिए करते దేని होंगे. वो కొరకైనా సరే जिस किसी के लिए भी वो पाप करते हो, ఆ పట్టుదలని వదులుకో. तो उस जो है करने की आसक्ति को छोड़ देना है तुम्हें. ఎంత ఖరీదైనా సరే चाहे कितना भी वो जो है खरीदी हो. ఒక ప్రాంతంలో एक प्रांत में ఒక మంచి కొన్ని వేల కోట్ల ఖరీదైన పుస్తకాలని कई हजारों करोड़ों जो है उसकी जो कीमत वाली उतनी महंगी पुस्तकें ఆ ప్రజలు తెచ్చి అపోస్తల ముందు పెట్టినప్పుడు जब वो प्रजा लेकर आकर प्रेरितों के सामने रखते हैं, అపోస్తలు ఏమంటారో తెలుసా? तब प्रेरित क्या कहते हैं? ఇవన్నీ కూడా కాల్చివేయండి అని అంటారు. इन सारी पुस्तकों को जला दो कहते हैं. ప్రజలు ఏమంటారంటే ఇవి కోట్ల రూపాయలు అయ్యా, प्रजा कहती है इनकी कीमत करोड़ों ఈ की है. కోట్ల రూపాయలు సరే మనకు వద్దకపోయినా అమ్ముకోవచ్చు కదా అన్య జనులకి, ठीक है, अगर हमें जरूरत नहीं है तो हम बेच सकते हैं ना अन्य వేరే जातियों को. దేశానికి అమ్ముకుంటాము కదా, दूसरे देश को हम जो ये बेच देंगे ఆ ना, వచ్చిన పైసలు దేవుని సన్నిధికే వాడదాము वो आए सो पैसों को प्रभु की शरण के लिए इस्तेमाल అంటే करेंगे ना. అపోస్తలు ఏమన్నారో తెలుసా? तो प्रेरितों ने क्या कहा? అవన్నీ దేవునికి అక్కర్లే, ఈ वो सब- పాపం ఇక్కడ కాలిపోవాలి, కాల్చివేమన్నారండి. वो सब कुछ है, खुदा को जरूरत नहीं है, तुम्हारा जो पाप है वो यहीं पर ही जल जाना चाहिए. ఎన్ని కోట్ల ఖరీదురైనా चाहे कितना भी वो महंगा हो, कितने ఆ करोड़ों उसकी బంధము कीमत हो, ఎంతటికైనా సరే वो कुछ भी हो वो रिश्ता, వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి. उसे छोड़ने के लिए तैयार रहना है అది तुम्हें. పాపం అన్నప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి. जब तुमने जाना वो पाप है तो उसे छोड़ने के लिए तुम्हें तैयार रहना है. లేదు వాడిని పెట్టుకుంటాను, नहीं मैं उसे रख लूंगा, దేవుని దగ్గర ఒప్పుకుంటాను పాపం చేయనని చెప్పి, जो मैं खुदा के पास जो है पाप नहीं करूंगा क्योंकि पश्चाताप कर लूंगा, మళ్ళీ ఆడికే పోతావు. फिर वहीं पर ही जाओगे तुम. సరే మొట్టమొదటి రోజు చేయకుండా ఉండొచ్చు, ठीक है, सबसे पहले दिन तुमने नहीं किया होगा, దాని తర్వాత మళ్ళీ పడిపోతావు. लेकिन उसके बाद तुम जो फिर गिर जाओगे. కాబట్టి మొట్టమొదటిది దుఃఖంగా ఆ దుఃఖము నీకు తెలవాలా, सबसे पहले वो पाप का दुख जो तुम में होना चाहिए, రెండవది నోటితో ఒప్పుకోవాలి, और दूसरा तुम्हें अपने मुंह से उसे स्वीकारना है. మూడవది ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి, चाहे वो जो कुछ भी हो उसे छोड़ देने के लिए तुम्हें तैयार रहना है. నాలుగవది ఏంటంటే और चौथी बात ये है, యేసు ప్రభు ఎట్లయితే లేచిండో పునరుద్ధాన శక్తితోని, जैसे प्रभु यीशु मसीह पुनरुत्थान की शक्ति के साथ मुर्दों में से నువ్వు जी అయ్యో उठे, పాపము చేసినా అని చెప్పి అక్కడే నువ్వు కూలిపోకుండా तुमने पाप किया क्योंकि तुम वहीं पर ही नाश ना हो, जैसा తిరిగి లేచి నువ్వు వాడబడును గాక. तुम्हें
फिर से उठकर तुम्हें इस्तेमाल होना है। ఎవరైతే ఈ రీతిగా పాపం ఒప్పుకుంటారో जो कोई भी इस प्रकार से अपने पापों को स्वीकारता है, ఇంకా మీదట ఆ పాపము గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. और उसके बाद तुम्हें उसे पाप के विषय में सोचने की भी నువ్వు जरूरत नहीं है। పాపినని మర్చిపోవచ్చు. ఇంకా तुम पापी हो इस बात को तुम्हें भूल जाना है ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. और हिम्मत से तुम आगे बढ़ सकते हो। పరిశుద్ధాత్ముడు నీ తోడునడని ముందుకెళ్ళొచ్చు. पवित्र आत्मा तुम्हारे साथ है, तुम आगे बढ़ सकते हो। హల్లెలూయా. हालेलुया। నీతిగా నువ్వు నిలబడినవని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. तुम धर्मी हो कहकर तुम जो इस बात के लिए हिम्मत के साथ तुम रह सकते हो। హల్లెలూయా. हालेलुया। ఏం చేయాలంట దాని కొరకు? क्या करना है तुम्हें उसके ఏం विषय में? చేయాలంట? क्या करना है? మొట్టమొదటిది सबसे पहले ఆ పాపం వల్ల వచ్చిన దుఃఖము, పాపం వల్ల యేసు ప్రభు పడిన దుఃఖము, నొప్పి पाप के कारण जो यीशु मसीह ने उठाया वो दुख और दर्द, నువ్వు కూడా నీ ప్రార్థనలో పడాలా. तुम्हें भी जो तुम्हारी प्रार्थना में वही दुख दर्द उठाना है। ఆ పశ్చాత్తాపం రావాలా. वो पश्चाताप आना चाहिए तुम में। రెండవది ఏంటి? और दूसरी बात क्या है? నీ నోటితో ఒప్పుకోవాలా. तुम्हें अपने मुंह से इसे स्वीकारना है। మూడవది ఏంటి? और तीसरी बात क्या है? దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలా. चाहे जो कुछ भी हो आपको उसे छोड़ देने के लिए तैयार रहना है। నాలుగవది और चौथी बात, తిరిగి फिर से లేవాలంట. तुम्हें उठ के खड़ा होना है। ఎందుకంటే ఈ కాలంలో क्योंकि इस जमाने में చాలా మంది बहुत से लोग పాపము చేసి पाप करके ఇరుక్కొని ఉన్నారు. అక్కడే उसी में फंसे हुए हैं। మళ్ళీ అదే గుర్తొస్తుంటది మీకు. बार बार उन्हें वही याद आता है, మళ్ళీ అదే. बार बार वही। మరి ఈ రీతిగా నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే अगर तुम इस प्रकार से अपने पापों को स्वीकार लोगे ఇంకా तो తిరిగి చూడాల్సిన అవసరం లేదు. तुम्हें वापस मुड़ के उस पाप की ओर देखना नहीं होगा। हालेलुया। हालेलुया। పాపాన్ని నిజంగా బైబిల్లో ఒప్పుకున్న వాళ్ళు पाप को जिन्होंने जो बाइबल में वाकई में जिन्होंने स्वीकार लिया పొట్టి है, చెక్కయ్య ఉన్నాడు. वो जो है वो नाटा जक्कई, తిరిగి ఇచ్చేసిండంతా. उसे अपने वापस सब कुछ दे दिया। ఎవరి దగ్గరికి తీసుకున్నారు, అందరు ఇచ్చేసిండ్రు. जिस जिसके पास से उसने लिया उन सबको उन्होंने वापस कर दिया। కానీ అదే తోమా, लेकिन वही थोमा, అదే సౌలు అట్లా చేయలేదు. वही शाऊल हो, उन्होंने वैसा नहीं किया। తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు బైబిల్లో. जो है उड़ाव पुत्र एक है जो बाइबल में, ఆ తప్పిపోయిన కుమారుడు నిజంగా పశ్చాత్తాపపడ్డాడు. वो उड़ाव पुत्र जो वाकई में उसे पश्चाताप किया। ఈ రీతిగా నేను చెప్పినట్టు इस प्रकार से जैसे मैंने कहा మీరు हूँ, పాపం ఒక్కసారి ఒప్పుకుంటే तुम अगर एक बार अपने पापों को स्वीकार ఇంకా लोगे, ఆ పాపం గురించి ఎప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. फिर उस पाप के विषय में तुम्हें फिर कभी जो स्वीकारने की ఆ जरूरत రీతిగా नहीं रहेगी। ఒక్కసారి ఒప్పుకోండి. उस प्रकार से एक बार तुम अपने उन पापों को ఇంకా स्वीकार ఎప్పుడు लो, ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు. फिर कभी तुम्हें उन पापों को स्वीकारने की जरूरत नहीं रहेगी। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ పాపములో విశ్రాంతి తీసుకోకండి. जो उस पाप में तुम विश्रांति ना लो, క్షమాపణ పొందండి. लेकिन तुम माफी पाओ। హల్లెలూయా. हालेलुया। రెండవది చూడండి. और दूसरी बात जो हम देखते हैं, మొట్టమొదటి ఇలాంటి క్షమాపణ పశ్చాత్తాపం లేకపోతే పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండదు. अगर ऐसी माफी व पश्चाताप तुम में ना रहेगा तो पवित्र आत्मा तुम्हारे पास नहीं ఇంకా रहेगा। పాపంలోనే విశ్రాంతి తీసుకుంటుంటే పరిశుద్ధాత్మ నీ తోడు లేదు. अगर तुम अभी भी पाप में विश्रांति करते हो तो अब पवित्र आत्मा तुम्हारे साथ नहीं है। చాలా సార్లు చెప్పిన పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ తోడు నీకుండదు. पवित्र आत्मा के वरदान तो रहेंगे लेकिन पवित्र आत्मा का साथ तुम्हारे संग नहीं रहेगा। అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ తోడు ఉండడు. तब जो पवित्र आत्मा जो तुम्हारे साथ वो नहीं అంటే रहेगा। నీకు దేవుని పట్టణం ఉండదు, माने खुदा का वो शहर नहीं रहेगा, దేవుని కుమారుని స్థానం ఉండదు. खुदा की संतान खुदा के बेटे का वो स्थान भी नहीं रहेगा। రెండవది పరిశుద్ధాత్ముడు నిన్ను ఎప్పుడు విడుస్తాడంటే दूसरी बात ये है कि कब तुम्हें पवित्र आत्मा छोड़ देता है। మొదటి సమయంలో 23వ అధ్యాయము पहला शमूएल पुस्तक 23वां अध्याय 14వ వచనం. 14 वचन। అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీవపు అను అరణ్యమున ఒక పర్వతం మందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఏమైతుందంటే यहाँ पर क्या हो रहा है? సౌలు शाऊल ఒక యుద్ధంలో एक युद्ध में సాతానుతోనే అగ్రిమెంట్ కలిపిండు. शैतान के साथ उसने समझौता किया है। పోయిన ఆదివారంలో మనం చూసుకున్నాం. पिछले हफ्ते रविवार के दिन हमने वचन में ये సౌలు देखा, తన రాజ్యాన్ని ఎప్పుడు కూడా దేవుడు साउल को जो है उसके राज्य को कभी भी खुदा नहीं, శత్రు దేశం మీద కలిసి యుద్ధం చేయమంటారు. जो है एक शत्रु देश के ऊपर सबको मिलके युद्ध కానీ करने ఆ को कहता శత్రు है। దేశం కూడా వచ్చి लेकिन वो शत्रु देश का व्यक्ति आकर సౌలుతో అన్నాడంట, शाऊल से कहता है ఇప్పుడు కలిసి కాదు अभी मिलकर नहीं, ఒక్కని పంపిస్తా, जो है सिर्फ एक को ही भेजूंगा, నువ్వు కూడా ఒక్కని పంపి, तुम भी एक को ही भेजो, ఎవరు గెలిస్తే जो जीतेगा వాడు వాళ్ళకి లోబడాలా वो उनके आगे दूसरे को जो है झुकना पड़ेगा। అని ఆపోజిషన్ ఆ యొక్క యుద్ధ సైన్యము సౌలుకి ఆఫర్ ఇచ్చింది. क्या वो
विपक्षी माने वो जो सेना जो शत्रु सेना उसने ये ऑफर किया है। సౌలు మొట్టమొదటిసారి ఏం చేసిండంటే शाऊल ने सबसे पहले बार ये क्या किया है, సరే అని ఒప్పుకుండు. ठीक है कहकर वो मान गया। కథం పరిశుద్ధాత్మ ఆయనను విడిచిపోయింది. बस जय पवित्र आत्मा से छोड़कर चला गया। గొలియాతు లేచిండు అవతల నుంచి, ఇటువైపు నుంచి దావీదు లేచిండు. जो शत्रु सेना में से जो गोलियात उठ के खड़ा हुआ और यहाँ इनके पास से जो है दाऊद उठ के खड़ा हुआ। దావీదు గెలిచిన తర్వాత दाऊद के जीतने के बाद ప్రజలందరూ అన్నారంట, सारी प्रजा ने कहा, ఈ యొక్క దావీదు తర్వాత కొన్ని యుద్ధాలు గెలిచిండు దావీదు. उसके बाद और थोड़े युद्ध जो दाऊद जीता है। ప్రజలందరూ అన్నారంట, तो सारी प्रजा ने ये कहा, సౌలు 100 మంది మీద గెలిస్తే దావీదు 1000 మంది మీద గెలిచిండని. साउल जो 100 लोगों के ऊपर जीता है तो दाऊद जो हजारों के ऊपर जीता है। ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సౌలుతో లేడు కాబట్టి, अब पवित्र आत्मा जो है वो साउल के साथ नहीं है, ఈ इसलिए యొక్క సౌలు రాజు ये जो शाऊल राजा है తన కింద ఉన్న ఆ యొక్క సైనికుడు उसके अधीन का जो सैनिक है తనకంటే మంచి యుద్ధం చేస్తుండంటే वो उससे भी अच्छा युद्ध कर रहा है कहकर తనని వాడుకోవాల్సిన స్థానంలో వాడుకోలేక उसको जहां पर इस्तेमाल करना चाहिए उस स्थान पे इस्तेमाल ना करते हुए ఆయనని చంపాలని చూస్తా ఉన్నాడు. उस दाऊद को मारने की फिराक में वो था। అదే పరిస్థితి ఇక్కడ వస్తుంది. वही परिस्थिति यहाँ आती है। అలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే वैसी सोच कब आती है, పరిశుద్ధాత్ముడిని తోడు లేనప్పుడు. जब पवित्र आत्मा तुम्हारे साथ नहीं रहता है। ఆ దావీదును చంపాలని చెప్పి ఏమంటున్నది అక్కడ, जो उस दाऊद को मारने के लिए वो क्या कहता है, అనుదినము అతన్ని వెతికిండంట. प्रतिदिन जो वो उसको ढूंढा है। అనుదినము సౌలు వెతకని రోజు లేదంట దావీదు కొరకు. ऐसा कोई दिन नहीं है जब जो शाऊल दाऊद के लिए ना దావీదును ढूंढा हो। చంపాలని వెతకని రోజు లేదంట. जो है दाऊद को ढूंढ कर मारने के लिए ऐसा कोई दिन ना है जब वो शाऊल ना ढूंढा हो। వెతుకుతా ఉన్నాడంట. वो ढूंढ रहा था। ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే, देखो कैसी परिस्थिति आई है। ఆ దేవుడు ఆ యొక్క దావీదుని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నాడు, సౌలుకి చిక్కకుండా చూసుకున్నాడు. हमेशा जो खुदा जो है दाऊद की जो रक्षा करता है वो जो शाऊल के हाथों में ना फंसे जैसा खुदा देखता आया है। ఒకసారి ఏమైందంటే, एक बार क्या हुआ, ఆ సౌలు వెతికి 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 वो शाऊल जो ढूंढता ढूंढता అలసిపోయి ఒక దగ్గర పడుకున్నాడంట. थक कर वो एक जगह सोया हुआ था। వాళ్ళందరూ పడుకున్నారని చెప్పి वो सब लोग सोए हुए हैं कहकर ఈ దావీదు ఆయన దగ్గర ఉన్న 600 మందికి తెలిసిందంట. जो ये दाऊद और उसके पास के जो 600 लोग हैं उन्हें पता चला। తెలిసి जानने के बाद వాళ్ళ గుడార లోపలికి పోయిండ్రంట. वो उनके तंबुओं के अंदर गया। ఆ సౌలు ఎక్కడైతే పడుకుండో అక్కడికి వెళ్ళిండంట. जहाँ शाऊल सोया हुआ था वहां पर वो गया। అయితే అక్కడ వాక్యం రాసుంటదమ్మా, वहां पर वचन में लिखा हुआ ఆ है, యొక్క దేవుడు అంట खुदा ने ఈ యొక్క దావీదు దొరకకుండా, जो दाऊद जो उसे ना मिले जैसा, దావీదు అక్కడికి వచ్చిందని తెలియకుండా ఉన్నట్లు दाऊद वहां आया ये पता ना चले जैसा, ఆ సౌలుకి గాఢ నిద్ర ఇచ్చిండంట. खुदा ने जो उस शाऊल को जो गहरी नींद में सुलाया है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నువ్వు तुम जो है పరిశుద్ధాత్మ తోడు ఉండి पवित्र आत्मा के साथ जब तुम ఆ యొక్క रहोगे, శత్రుల సైన్యము దగ్గర అడుగు పెట్టినప్పుడు जब तुम शत्रु सेना के पास वहां पर जो है कदम ఏ रखोगे, అపాయము నీకు రాకుండా దేవుడు कोई చూసుకుంటాడు. हानि तुमको ना आए जैसा खुदा ही देखेगा। హల్లెలూయా. हालेलुया हालेलुया. हालेलुया। కదండి, ఆ యొక్క సౌలు ఏం వెతికిండు? जो है शाऊल क्या ढूंढा है, దావీదును వెతికిండు. दाऊद को वो ढूंढा है। దావీదు ఎవరిని వెతికిండు? दाऊद ने किसको ढूंढा है, దేవుని వెతికిండండి. खुदा को ढूंढा है। दाऊद ने యేసయ్యని వెతికిండు ఆయన. यीशु मसीह को ढूंढा है उसने। హల్లెలూయా. हालेलुया। అనుదినము నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? प्रतिदिन तुम किसकी खोज कर रहे ఒక हो, మనిషిని వెతుకుతున్నావా? एक इंसान को ढूंढ रहे हो, उसकी खोज कर रहे हो क्या? దేవుని వెతుకుతున్నావా? नहीं तो क्या तुम खुदा को ढूंढ रहे हो, उनकी खोज అవన్నీ कर रहे చదివిన हो? తర్వాత इन सारी बातों को पढ़ने के నాకు बाद అనిపిస్తది, मुझको लगता है ఈ దావీదు మీద పెట్టిన కాన్సంట్రేషన్ इस दाऊद पर जितना ध्यान रखा गया ఒకవేళ है, సౌలు దేవుని మీద పెట్టింటే अगर ये शाऊल जो है खुदा पर रखता होता उतना ध्यान, तो సౌలుని బలంగా వాడుకునేవాడు దేవుడు. जो खुदा जो शाऊल को बलवंत रीति से इस्तेमाल करता था, ఆయన దృష్టి అంతా దావీదు మీద మళ్ళించింది సైతాన్. जो है शैतान ने शाऊल की सारी जो है दृष्टि को जो है दाऊद की ओर पलटाया है। పరిశుద్ధాత్మని తోడు లేనప్పుడు जब पवित्र आत्मा तुम्हारे साथ नहीं रहता है, నీ దృష్టి అంతా ఎక్కడ మళ్ళుతుంది? तब तुम्हारी निगाहें किस ओर पलटती हैं? ఇలాంటి వ్యక్తుల మీద మళ్ళుతుంది. ऐसे व्यक्तियों की ओर पलटती है तुम्हारी निगाहें। భయము పుట్టుకొస్తది. तुम्हारे अंदर डर उत्पन्न होता है। దావీదు నాకన్నా గొప్పగా కొట్లాడితే दाऊद मुझसे भी महान रीति से जो लड़ता है, నేను ఎక్కడ పడిపోతానేమో, मैं कहाँ गिर जाऊंगा నా कहकर, కుటుంబం ఎక్కడ వెళ్ళిపోతదేమో, मेरा परिवार कहाँ दूर हो जाएगा कहकर, నేను ఎక్కడ పోవాల్సి వస్తుంది, నాకు ఇల్లు ఉంటుందో లేదో मुझको कहाँ जाना पड़ेगा, मेरा घर रहेगा या नहीं कहकर, అని ఒక
कहकर భయం పుట్టుకొస్తది. ये डर ऐसा उत्पन्न होता है। అందుకనే ఈ రోజు इसलिए आज के दिन మీ చాలా మంది ఏం చేస్తున్నారంటే बहुत से लोग क्या कर रहे हैं, బైబిల్ ని చూడకుండా, बाइबल को ना देखते हुए, వాక్యాన్ని చూడకుండా वचन को ना देखते हुए ఏం చేస్తున్నారంటే वे क्या कर रहे ఆ हैं, యూట్యూబ్ లో उस यूट्यूब में ఆ మోటివేషన్లు వస్తాయి చూడండి. जो मोटिवेशन आते हैं, నేను వాడికన్నా ఎక్కువ కావాలి, मुझे उससे भी बढ़कर होना నేను है, వీడికన్నా ఎక్కువ కావాలి, मुझे इससे भी बढ़ के बनना నేను है, ఇక్కడ ఉండాలి, నా మీదకి ఎవరు రావద్దు, मैं जाऊं मेरे ऊपर कोई ना आए, నాకన్నా ఎక్కువ ఎవరు హెచ్చింపబడొద్దు, ఇక్కడ मुझसे बढ़कर कोई और बढ़ाई ना पाए, నేనే వాడికన్నా మంచిగా ఉండాలని చెప్పి मैं जो उससे भी अच्छा रहूं कहकर ఈ లోకంలో ఎవరెవరినో వెతుకుతా ఉన్నారు. जो इस दुनिया में बहुत से ऐसे लोगों को ढूंढ रहे हैं, వాడు సక్సెస్ఫుల్ అయిందా, वो कामयाब हुआ है, వీడు మంచిగా అయిందా, ये अच्छा हुआ है, లేకపోతే వీడిండా, या ये ऐसा है, వీనికన్నా బాగా చేయాలి నేను, इससे भी अच्छा मुझको करना है, వాని వీని వెతుకుతా ఉన్నారు, इनको उनको वो ढूंढते हैं, వాని వీని వెతుకుతా ఉన్నారు. जो इनको उनको वो ढूंढते हैं ऐसा। సక్సెస్ఫుల్ అయిన ఎవరినైనా చూడండి, जो कोई भी कामयाब है उन्हें उन लोगों को आप देखो, వాడు ఎవరిని వెతకనోడు, वो किसी को नहीं ढूंढता, వాని లోపలికి వెళ్ళి వచ్చిన స్వభావాన్ని, उसके अंदर से आने वाले వాడిలో स्वभाव को भी, ప్రత్యేకంగా ఉన్న స్వభావాన్ని, उसके अंदर जो प्रत्येकित जो स्वभाव है, వాడిలో నుంచి వచ్చిందే వాడిని వెతుక్కుంటా వాడు నిలబడిన వాడే గాని जो उसमें से आया है उसी बात को वो ढूंढता हुआ वो अपने बलबूते पे ఒక खड़ा हुआ మనిషిని है, వెతుకుంటూ వెతకలేదు. लेकिन वो किसी इंसान को ढूंढे उस प्रकार से वो नहीं बढ़ा है। ఇంకా మంచిగా మీకు అర్థం కావాలంటే और अच्छे से आपको समझ में आने के लिए मैं कहता हूँ, చూడండి, देखो మరి బిల్ గేట్స్ ఉన్నాడు, बिल गेट्स है, ఒకప్పుడు మహా గొప్ప వ్యాపారవేత్త ఆయన, जो बहुत बड़े कारोबार करने वाले हैं, రిచెస్ట్ वो పర్సన్. सबसे अमीर इंसान। మరి ఈ రోజు ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే लेकिन आज के दिन में सबसे अमीर इंसान कौन है? ఎలాన్ మస్క్ అని అంటారు. एलॉन मस्क ఒక కార్ల వ్యాపారవేత్త. एक कार के कारोबार है वो। మరి ఈ యొక్క వ్యక్తి ये जो व्यक्ति है, ఆ వ్యక్తిని చూసిపోయిందా, क्या उस व्यक्ति को देखकर वो गया है? ఈయనలో ప్రత్యేకతను చూసుకుంటూ పోయిందా, नहीं, तो इसने अपने अंदर की उस प्रत्येकता को देखकर उस और वो गया है। ఈయనలో ప్రత్యేకతను చూసుకుంటూ పోయిండు. इसने अपने अंदर की उस प्रत्येकता को ఒక देखकर वो गया है। మనిషిలాగా నువ్వు ఈయనలాగా అవ్వాలి, ఈయనలో నుంచి నేర్చుకుంటా ఈయనకన్నా ఎక్కువ అయితే ఈయన తొక్కుతా అనుకుంటా చూసుకుంటే పోయేటోళ్ళు సౌలులు. जो इंसान जो दूसरे इंसान को देखकर मैं इसके जैसे बनूंगा, इसके जैसे बढ़ूंगा, मैं इसे कुचल कर इससे भी और बड़ा बनूंगा कहकर ऐसे जो लोग रहते हैं ना, वे शाऊल जैसे लोग हैं। నాకంటే ఎక్కువ ఎవరు అవ్వదు అనేటోళ్ళు ఈ యొక్క సౌలులు. मुझसे बढ़कर कोई ना रहे कहकर ऐसा जो स्वभाव रखने वाले लोग जो है शाऊल जैसे लोग हैं। మరి ఇంకొక రకమైన వ్యక్తులు ఉంటారు, एक और किस्म के लोग हैं, రాజులు. राजा जो है, వాళ్ళు రాజులు, वे राजा है। అందరినీ దేవుడు రాజులుగా ఎంచుతా అన్నారు. सबको जो खुदा कहता है कि वो राजा बनाएगा, దాంట్లో సౌలు రాజులు ఉంటారు, उसमें शाऊल राजा होता है, దావీదు రాజులు ఉంటారు, और उसमें दाऊद राजा भी रहते ఈ हैं। సౌలు రాజులు అంటే ఎవరు రాణులు ఏం చేస్తారంటే ये शाऊल राजा वो रानी जैसे जो लोग क्या करते हैं, ఇంకొక మనిషిని చూసుకుంటూ పోతాడు. किसी और इंसान की ओर देखते हुए वे దావీదు चलते లాంటి हैं। రాజులు ఎవరిని చూస్తారంటే लेकिन दाऊद जैसे राजा वो किसकी ओर देखकर चलते हैं? దేవుని చూస్తూ వెళ్తారు. वे खुदा की ओर देखते हुए वो चलते हैं। हालेलुया। हालेलुया, हालेलुया। हालेलुया। కాబట్టి నువ్వు ఎవరిని వెతకాలంట, इसे आपको किसकी खोज करना है? ఎవరిని, किसकी खोज करना है? ఒక మనిషినా, किसी इंसान की क्या? సౌలు లాగా ఒక మనిషినా, शाऊल के जैसे किसी इंसान के को ढूंढना है? ఎవరిని వెతుకుతావు, किसे ढूंढोगे तुम? దేవుణ్ణి. खुदा को వెతకాల. तुम्हें ढूंढना, वो उनकी खोज करनी है तुम्हें। హల్లెలూయా. हालेलुया। దేవుని వెతికినప్పుడు जो कोई खुदा की खोज करता है, అలాంటి పాపము ఊబిలో మీరు పడరు. तब वैसे पाप के जो दलदल में तुम नहीं गिरोगे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ రీతిగా इसलिए उस प्रकार से మన జీవితంలో ముందుకు నడుచుకోవాలండి. हमारे जीवन में हमें आगे बढ़ते रहना है। కాబట్టి इसलिए ఈ మొట్టమొదటిది ఏంటి, सबसे पहला क्या करना है? క్షమాపణ పొందాలా. माफी मांगनी है, तुम्हें माफी पानी है। ఎట్లా, कैसे? ఆ యేసు ప్రభు దుఃఖం ఎట్లా పడిండో అట్లా. जैसे यीशु मसीह ने वो जो दुख उठाए वैसे ही तुम्हें भी पाना రెండవది है। ఏంటి, और दूसरा क्या है? మనుషులను వెతకడం కాదు, इंसानों को ढूंढना नहीं, लेकिन దేవుని వెతకాల. खुदा की खोज करनी है तुम्हें। దేవుని వెతకకుండా మనుషులను వెతుకుతే, खुदा की खोज ना करते हुए इंसानों की खोज करोगे, उन्हें మరి ఒక ढूंढोगे तो? సౌలు వెతికింది ఎవరు అని అంటే, शाऊल ने ढूंढा किसे? దావీదు ఎవరు, దేవుని బిడ్డనే కదా, दाऊद तो जो खुदा की संतान है ना, దేవుని బిడ్డనే వెతికిండు. खुदा की संतान को ही उसने ढूंढा है, కానీ పరిశుద్ధాత్మ లేకుండా వెతికిండు. लेकिन बिना पवित्र आत्मा के उसने ढूंढा है। చూడండి, देखो, ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు मिस्र देश से बाहर निकलने के उस समय में ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపించిండు. मूसा ने जो है इजरायली प्रजा को चलाया है, ఎర్ర సముద్రాన్ని దాటిపోయిండ్రు. जो है लाल समुद्र को वो पार करके गए हैं। మరి ఆ యొక్క ప్రజల్ని చూసి ఐగుప్తువులు కూడా उन प्रजा को देखकर ये मिस्री भी ఏం చేసిండ్రు, क्या किए हैं? అదే సముద్రంలో
పోయినారా లేదా? उसी समुद्र में वे गए या नहीं? దేవుని బిడ్డలను చూసే పోయినరు వాళ్ళు. वे जो खुदा की संतानों को देखकर ही वो गए हैं. దేవుని బిడ్డల్నే చూసిపోవడం కూడా जो खुदा की संतानों की ओर देखकर चलना भी, నీకు పరిశుద్ధాత్మ లేనప్పుడు తప్పే. जब तुम में पवित्र आत्मा नहीं है तो वैसा करना भी गलत है. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి ఐగుప్తులు సముద్రంలో పోతే ఏమైనరు? जब इजरायली प्रजा को देखकर वो मिस्री जब वो समुद्र में गए तो क्या हुआ है? మునిగినరా లేదా దేవుడు వాళ్ళకు కూడా మంచి నేలని ఇచ్చిండ్రా? वे डूब गए नहीं तो खुदा ने उनको भी अच्छी सूखी भूमि पर चलाया है. దాటించినరా? पार करे क्या वे लोगों ने మరి भी? దేవుని బిడ్డల్ని ఫాలో అయ్యిండు కదా. वे तो जो खुदा के लोगों के पीछे ही हो लिए ना. అన్యజనుడు అయినా సరే దేవుని బిడ్డల్నే కదా ఫాలో అయింది. वो एक अन्य जाति है लेकिन वो जो खुदा की संतान के पीछे ही हो మరి लिया है అట్టెట్లా ना. మునుగుతారు? फिर वो ऐसे कैसे डूबेंगे? దేవుడు వాళ్ళ పట్ల న్యాయం చేయలేదా అంటే? क्या खुदा ने उनके प्रति न्याय नहीं किया है क्या? వాక్యం ఎట్లుందో అట్లనే భూమి మీద నెరవేరుతది. वचन जैसा है वैसे ही वो इस धरती पर पूरा होता పొల్లు है. పోకుండా నెరవేరుతది. बिना एक अक्षर यहाँ वहाँ हुए वो जो पूरा होता है. ఇశ్రాయేలు పట్ల పరిశుద్ధాత్ముడు ఉండే. जो इजरायलियों के प्रति पवित्र ఒక आत्मा था. అగ్ని స్తంభం మేఘ స్తంభం ఉండే. अग्नि का स्तंभ मेघ का स्तंभ ఐగుప్తుల था. పట్ల పరిశుద్ధాత్మ తోడు లేకుండే. चाहे मिस्रियों के संग पवित्र आत्मा का साथ नहीं था. అందుకనే దావీదు అన్న మాట 100కి 100% నిజము. इसलिए दाऊद ने जो बात कही वो 100% सही है. నన్ను అన్ని విడిచిన పర్వాలే గాని పరిశుద్ధాత్మ తోడు మాత్రం నన్ను విడవదయ్యా అని దేవుని దగ్గర కోరుకున్నాడు. अगर चाहे कुछ भी बातों का साथ मुझसे छूट जाए लेकिन वो पवित्र आत्मा का साथ जो है मुझसे नहीं छूटना चाहिए. పరిశుద్ధాత్మ తోడు నిన్ను విడిచిందంటే, अगर पवित्र आत्मा तुम्हें छोड़कर चला जाएगा నిన్ను तो విడిచిందంటే वो पवित्र आत्मा तुम्हारा साथ छोड़ देगा నువ్వు ఈ तो సంఘానికి వచ్చి तुम्हारा इस कलीसिया में आकर మమ్మల్ని చూసి నువ్వు వెంబడించినా సరే अगर आप हमें देखकर हमारे पीछे हो लेंगे तो भी సముద్రంలో మునిగిపోతావు. तुम उस समुद्र में डूब जाओगे. సౌలు వలె అయిపోతావు. शाऊल के जैसे हो जाओगे. అందుకే క్వాలిఫికేషన్ ఇచ్చిన మీకు. इसलिए जो क्वालिफिकेशन दिया हूं ప్రేయర్ मैंने. పవర్ కావాలంటే నీతిమంతుడు కావాలని చెప్పి प्रेयर पावर अगर चाहिए तो जो तुम्हें धर्मी बनना है. దాంట్లో చాలా లోతు ఉంది. ఇంకా ముందు ముందు దేవుడు బయలుపరుస్తాడు. उसमें और गहराई है और आने वाले समय में खुदा और बतलाएगा. ఈ రోజు బయలుపరిచేది ఏంటంటే, आज के दिन खुदा ये बतलाता है నీతిమంతుడిగా ఇక్కడికి రాని ఎడల अगर तुम धर्मी बनकर यहाँ नहीं आओगे तो ఒక అన్యజనుడిగా ఒక పాపము పెట్టుకొని వచ్చేటప్పుడు एक अन्य जाति के तौर पर ये अपने अंदर पाप रखकर जब तुम आते పరిశుద్ధాత్మ हो లేకుండా తోడు లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు बिना पवित्र आत्मा के साथ के तुम यहाँ पर अगर आते నువ్వు हो तो మమ్మల్ని వెంబడించినా तुम अगर हमारे पीछे हो लोगे तो भी సముద్రంలో మునిగిపోతావు. तुम समुद्र में डूब जाओगे. లేదు ఇంకా నేను సరే అన్యజనులనే ఉంటా అంటే ఇంకా మునిగిపోతావు. नहीं मैं अभी भी अन्य जातियों में ही रहूंगा तो और ही तुम डूब जाओगे. ఇంకా లోకంలోనే పాపంలోనే ఉంటా అంటే ఇంకా మునిగిపోతావు. अगर तुम ऐसा कहोगे मैं अभी भी दुनिया में पाप में रहूंगा तो और ही तुम डूब जाओगे. రోగులు రకరకాల రోగాలు భయంకరముతోని మునిగిపోతావు. जो है बहुत ही भयंकर व विभिन्न प्रकार के रोगों के कारण तुम जो डूब जाओगे. ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. एक छोटी सी घटना के बारे में बताता हूँ मैं तुम्हें. గాంధీ హాస్పిటల్లో ఒకరు మరణించిండ్రని చెప్పి जो है गांधी हॉस्पिटल में एक की मृत्यु हुई है कहकर మరి ఎంతో దుఃఖంతో నా డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోనికి పోయినా जो है बड़े ही दुख के साथ उनके जो मृतदेह को लेने में गया. అక్కడ వెయిటింగ్ ఉన్నా అని చెప్పి वहां पर जो वेटिंग में था कहकर పక్కన పోయి ఉంటే బయటికి వచ్చి जब मैं बाहर निकल कर आकर वहीं खड़ा ఆ था तो హాస్పిటల్ పక్కనే उस हॉस्पिटल के पास में ही కొందరు రోగులు కూర్చొని ఉన్నారు ఒక మూలన. एक कोने में जो थोड़े रोगी बैठे हुए थे. వాళ్ళు ఎవరు అని అంటే, वे कौन है माने ఈ హాస్పిటల్ గవర్నమెంట్ అయినా ఏదైనా హాస్పిటల్లో అటెండర్ ఉంటేనే లోపల తీసుకుంటారు. चाहे वो सरकारी अस्पताल में कहीं भी हो जाए अटेंडर रहेगा तो ही जो है वो उन्हें लेते हैं अंदर వాళ్ళు मरीज ఎవరు को. అని అంటే वे लोग ఎవ్వరు कौन లేని है? వాళ్ళు, वे ऐसे लोग हैं जिनका कोई नहीं है. అనాథులు. वे अनाथ हैं. ఒకడు లేయలేని వాడు. एक इंसान ऐसा है जो उठ के खड़ा नहीं हो सकता. ఎక్కడో ఉంటే పోలీసు వాళ్ళు తెచ్చి ఆడేసేసినారు. वो कहीं और था तो पुलिस वाले उठाकर ले आके उसे वहां रखे हैं. ఇంకొకని వాళ్ళ పిల్లలంట जो एक और जो है उनके जो बच्चे हैं తెచ్చి ఆడబడేసినారు. लेके आके उसे वहां पर फेंक कर चले అట్లా गए. ఒక గుంపు ఉంది అక్కడ. वहां पर वैसा एक झुंड है. దాంట్లో ఒక్కతనికి उसमें एक को ఏమైందబ్బా అని చెప్పి నేను మొత్తం బ్లాక్ ఉంటే నల్లగా ఉంటే పోయి చూస్తున్నా. उनके शरीर पे पूरा काला काला ऐसा था. क्या है कि मैं उनके पास गया जानने. చేతులకి ఇక్కడ అంత నల్లగున్నది, जो हाथों में पूरा यहाँ पर कालापन है. కాళ్ళకి కింది భాగం అంతా నల్లగున్నది. जो पैरों का निचला हिस्सा भी जो पूरा कालापन है. అయ్యయ్యో ఏమైందా ఆయన లేయలేకపోతుంది, పాకుతుండిట. जो वो उठ नहीं पा रही थी वो रेंग रही थी. మరి అడిగితే అది పరిస్థితి ఎవరు లోపల కూడా డాక్టర్లు తీసుకోరు. जो है पूछने पर भी कोई भी अस्पताल के अंदर वो डॉक्टर भी उसे नहीं लेंगे. అది వాళ్ళ ప్రోటోకాల్స్. वो उनके प्रोटोकॉल्स हैं. మన బ్రదర్స్ చెప్తారు వెంటనే డెటాల్ తీసుకురండి అంటే డెటాల్ తెచ్చిండ్రు. जो ब्रदर से मैंने कहा कि जल्दी जाकर डेटॉल लेगा तो वो लेकर आए हैं. అట్లా వానిపైన నల్ల దాని రెండు చేతుల మీద ఇట్లా పోస్తే, जब वो जो कालापन जो था हाथ पैरों पे రెండు जब కాళ్ళ डेटॉल పైన डालने ఇట్లా पर పోస్తే हाथों पैरों पर वो डेटॉल डालने पर కొన్ని వందలాది పురుగులు బయటికి వెళ్ళాయి. 100 से भी ज्यादा की गिनती में जो है कीड़े निकल के आए.
आए ఆ हैं बाहर। గోస చూసి जब वो देख कर ఆయన నెల నుంచి తినలేదంట, ఏమి తాగలేదంట, वो जो 1 महीने से कुछ नहीं खाया ना कुछ पिए हैं, అయినా చనిపోలే. फिर भी जय मर गए। అదే బ్రతుకులో ఉన్నాడు. वैसी ही जिंदगी में वो है। ఆ బ్రతుకు చూసి పక్కనున్న ఎంతో దుఃఖంతో నేను వచ్చిన ఆ యొక్క మరణం బెటర్ అని అనిపించింది. जो है उतने दुख में उसे देखकर वो जहां पर मैं आया उनके मृतदेह को लेने वही जो बेहतर मैंने समझा। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏది కోరుకుంటావు? నీతి కోరుకుంటావా? क्या चाहोगे तुम? धार्मिकता को ही चाहोगे? పాపము కోరుకుంటావా? नहीं तो पाप चाहोगे। నీతి కోరుకుంటావా? धार्मिकता चाहोगे? పాపము కోరుకుంటావా? नहीं तो पाप ही चाहोगे। హల్లెలూయా. हालेलुया। మరి దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరచును గాక. खुदा उन सबको चंगा करे। అనాథలుగా ఉన్న రోగులందరినీ స్వస్థపరచును जो గాక. अनाथ है वो सारे रोगियों को खुदा चंगा करे। వాళ్ళందరూ పక్కన అంటున్నారు, అన్న దేవుడు తీసుకుపోయినా బాగుండు కదా అని అన్నాడు. वो कहते हैं कि अन्ना अगर हमें खुदा ले जाए तो ही अच्छा रहेगा ना। మీరు ఎవరన్నా వచ్చిండ్రు ఇక్కడ అని అంటే, उन्होंने पूछा तुम कौन हो जो यहाँ आए हो? నా పేరు చెప్తే వాళ్ళ లాభం ఉందాడా? मैं अगर मैं अपना नाम कहूंगा तो कोई फायदा है उसका? నాకున్న పవర్ ఉందా? నాకేమైనా సమాజంలో పవర్ ఉందా? क्या मुझको समाज में कोई अधिकार है क्या? నా పేరు చెప్తే లాభం లేదాడా? मेरा नाम कहने से वहाँ कोई फायदा नहीं। మా అంటే ఒకటి యూట్యూబ్లో చెప్పొచ్చు, जय ज्यादा से ज्यादा जो यूट्यूब में कहेंगे, నాకు కూడా ఒక పేరు చెప్పొచ్చిన, ఆ లేకిన్- పేరు ఆయనను స్వస్థపరుస్తుంది, వాళ్ళందరినీ స్వస్థపరుస్తుంది, ఆ పేరు యేసు అని చెప్పొచ్చిన. लेकिन मैंने उनसे एक नाम को कहा जो उन सबको चंगा करेगा, वो नाम है यीशु मसीह का, जो मैंने उनसे कहकर आया हूँ। హల్లెలూయా. हालेलुया। మీ అందరు యేసు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పొచ్చిన. मैंने कहा मेरा नाम यीशु है, आप सब यही नाम याद रखो, यीशु कहकर। హల్లెలూయా. हालेलुया। పలకరించిన చాలన్న మాకు అని అంటున్నారు. तुमने आकर हमसे बात की, यही काफी है कहकर वो लोग कहते हैं। హల్లెలూయా. हालेलुया। కాబట్టి చూడండి, మరణం అనేది చాలా చిన్నది. देखो जो मृत्यु बहुत छोटी सी ही है। చాలా మంది చూస్తుండరు లోకాన్ని, కాబట్టి మరణం అంటే పెద్దది అనుకుంటారు. बहुत से लोगों ने दुनिया में नहीं देखा, इसलिए मृत्यु माने बहुत बड़ी बात समझते हैं। హల్లెలూయా. हालेलुया। నీతి నీతి అని అంట, దేవుని రాజ్యం రాజ్యం అని అన్న ఎందుకు ప్రతిసారి ఇక్కడ మిమ్మల్ని అంటున్నాడంటే, यहाँ पर आपसे अन्ना हर बार जो धार्मिकता धार्मिकता खुदा का మీరు राज्य మీ क्यों कहता है? పిల్లలు మీ తరతరాలు రక్షింపబడాలని చెప్పి మా ప్రయాసం. जय हमारी यही कोशिश है कि तुम तुम्हारे बच्चे तुम्हारी पूरी पीढ़ी जो उद्धार में आए ఈ कहकर। రోజు నిర్ణయం తీసుకొని నేను నీతిగా బ్రతుకుతానని. आज के दिन तुमने निर्णय ले लो कि तुम धर्मी इंसान की तरह जियोगे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి రెండవది ఏంటి? इसलिए दूसरी बात ये है, దేవుని వెతకాలి. మొట్టమొదటిది క్షమాపణ పొందాలి. రెండవది మనిషిని కాదు దేవుని వెతుకు. जय सबसे पहले तुमने जो किए पापों की माफी मांगनी है। दूसरी बात है इंसानों को नहीं, लेकिन खुदा की तुम्हें खोज మనిషిని चाहिए। వెతుకుతే పరిశుద్ధాత్ముడు నీ తోడుండడు. जय अगर तुम इंसानों की खोज करोगे तो पवित्र आत्मा तुम्हारे साथ नहीं దావీదులాగా रहेगा। దేవుని వెతుకుతే పరిశుద్ధాత్ముడు నీ తోడుంటాడు. दाऊद के जैसे खुदा की खोज करोगे तो पवित्र आत्मा जो है वो तुम्हारे साथ रहेगा। మొదటి సమూయేలు 13 అధ్యాయము 3వది చూద్దాం. पहला शमूएल की पुस्तक 13 अध्याय उसका 3रा वचन हम देखेंगे। మొదటి సమూయేలు 13 అధ్యాయం 13వ వచనం. जब पहला शमूएल की पुस्तक 13 अध्याय, 1 Samuel 13:13. पहला शमूएल की पुस्तक 13 अध्याय उसका 13 वचन। అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. సమూయేలు సౌలుతో ఇట్ట నేను నీవు దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి అవివేకము పని చేసితివి. చదవండి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ पर क्या कहते हैं? సమూయేలు ఇట్లా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి అవివేక పని చేసినావు. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నా రాజ్యము నిలవలేదు. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాస్తుంటాడు సౌలుకి, यहाँ पर लिखते हैं शाऊल के विषय में, ఆయన రాజ్యాన్ని उनके राज्य को ఇజ్రాయెల్ మీద నిరంతరం ఉండేలాగా దేవుడు ఎన్నుకున్నాడు. जो है इजराइल के ऊपर जो निरंतर के तौर पर वो रहे जैसे खुदा ने चुना కానీ है। ఎప్పుడైతే సౌలు నిర్ణయం తీసుకుండో, लेकिन जब शाऊल ने ये निर्णय लिया, ఆయన స్వభావాల ద్వారా उनके स्वभाव के कारण, ఆయన స్వభావం మార్చుకుంటే బాగుండు. अगर वो अपना स्वभाव बदल लेता तो ఆయన अच्छा रहता స్వభావాల था। ద్వారా నేను ఇటనే ఉంటా అని చెప్పి నేను ఎవరికి లోబడనని చెప్పి అటున్నాడు కాబట్టి, उनके उस स्वभाव के कारण कि मैं ऐसे ही रहूंगा, मैं किसी के आगे नहीं झुकूंगा कहकर, इसी कारण, అందుకే మీకు ముందు కూడా చెప్పునా, इसलिए पहले ही मैंने तुमसे कहा हूँ, నీ పితరుల నుంచి వచ్చిన ఆ యొక్క
ఏమంటారు ఆ యొక్క పనులన్నీ లేకపోతే ఆ యొక్క పద్ధతులన్నీ మార్చుకో. तुम्हारे पूर्वजों के जमाने से आए हुए उन सारे कामों व तौर तरीकों को तुम बदल लो। నువ్వు యేసు ప్రభు ఒకటే కొడుకుంటున్న నీ నుంచి మార్పు కోరుకుంటున్నాడు. यीशु मसीह एक ही चाहता है तुमसे, वो है बदलाव। మార్పు కోరుకుంటున్నాడు. बदलाव चाहते प्रभु నువ్వు సచ్చే तुमसे। వాళ్ళకి మారుతూనే ఉండాలి ప్రతిరోజు. हमें जो है अपने मरते दम तक प्रतिदिन जो है बदलाव पाते रहना है। హల్లెలూయా. हालेलुया। ఆ యొక్క మార్పు కోరుకుంటుండు కాబట్టి जो है वो हमसे जो है बदलाव चाहते हैं, इसलिए సౌలు మారలేదు. शाऊल नहीं बदला। ఆయనకున్న స్వభావాలతోని उनके उस स्वभाव के कारण అట్లనే యేసు ప్రభు ఏమన్నాడంటే, वैसे ही प्रभु यीशु मसीह क्या कहते हैं, ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చినప్పుడు ఐగుప్తు నుంచి इजरायली प्रजा जब मिस्र देश से बाहर निकल कर आए हैं, అమాలేకీయులు తెలియకుండా యుద్ధం ప్రకటించినారు ఇజ్రాయెల్ మీద. अमालेकी जो है अनजाने में जो है इजरायली प्रजा के ऊपर युद्ध की घोषणा करते हैं। అప్పుడు అమాలేకీయులతోని దేవుడు అని ఏమన్నాడంటే, तब जो है अमालेकियों के विषय में खुदा ये कहता है, ఇజ్రాయెల్కి ఏమని వాగ్దానం చేసిందంటే, इजरायलियों से जो है खुदा ने क्या कहकर वादा किया है, నేను అమాలేకులని నాశనం చేస్తా, मैं अमालेकियों का जो है खात्मा करूंगा, उनका భూమి नाश మీద ఉండకుండా करूंगा, నాశనం చేస్తా. पृथ्वी पर उनका नाम और निशान ना रहे जैसा उनका खात्मा करूंगा। వాగ్దానం చేసిన దేవుడు खुदा जिसने प्रतिज्ञा की, ఆ దేవుని వాగ్దానం నేర్చుకోవడానికి जो वो खुदा उस प्रतिज्ञा को पूरा ఈ करने के लिए సౌలుని इस शाऊल को అమాలేకుల మీద యుద్ధం పంపించిండు. जो है अमालेकियों पर युद्ध करने के लिए भेजता है। కొన్నిసార్లు దేవుడు నిన్ను थोड़ी बार खुदा ఆయన तुम्हें వాగ్దానం కొరకు నిన్ను వాడుకుంటాడు. जो उनकी उस प्रतिज्ञा के खातिर तुम्हें इस्तेमाल करता है। ఎవరికో వాగ్దానం దేవుడు ఇచ్చింటాడు, किसी और को खुदा दिया रहता है वो కానీ ఆ वाग्दान माने వాగ్దానం కొరకు प्रतिज्ञा, దేవుడు నిన్ను వాడుకుంటాడు. लेकिन उस प्रतिज्ञा वो वादे के खातिर खुदा तुम्हें इस्तेमाल అట్లా करता है। సౌలుని వాడుకుందాం అనుకున్నాడు. वैसा शाऊल को इस्तेमाल करना चाहता था సౌలు ఏం खुदा, చేసిండో చూడండి. लेकिन शाऊल ने क्या किया देखेंगे हम, అందరిని చంపిండంట. सबको उसने मारा है। అందరిని చంపి सबको मारकर అక్కడున్న గొర్రెలని మేకపోటేళ్ళని वहां पर जो भेड़ और जो बकरियां मेंढों को, వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా उनकी सारी संपत्ति को, వాళ్ళకున్న డబ్బులన్నీ కూడా उनका पूरा पैसा తీసుకొచ్చుకున్నాంట. लेकर आ गया। वो తీసుకొచ్చి నువ్వు మరి ఆయనకాయనకు పెట్టుకోలే అమ్మా, लेकर आकर वो अपने आप के लिए नहीं रख लिया, తీసుకొచ్చి దేవునికి సమూయేలుకి ఇచ్చిండంట. लेकर आकर खुदा के उस मंदिर के पास शमूएल को वो देता है। హల్లెలూయా. हालेलुया। కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, लेकिन खुदा ने जो बात कहा है, వాగ్దానం ఇచ్చిన మాట ఏంటంటే, जो खुदा ने प्रतिज्ञा की वो बात क्या है, అమాలేకులని భూమి మీద ఉండకుండా తుడిచివేస్తా. जय अमालेकियों का नाम और निशान इस पृथ्वी पर से मिटा दूंगा। అంటే ఆ యొక్క నిశాన మొత్తం వెళ్ళిపోవాలి. माने उनकी पूरी निशानी दूर हो जानी चाहिए। అట్లా దేవుడు చాలా చేస్తున్నాడు. वैसा खुदा ने बहुत सा किया है। ఒకసారి అయితే మానవ జాతిని మొత్తం చేస్తున్నాడు. एक बार तो पूरी मानव जाति का नाम और निशान मिटाया है। హల్లెలూయా. हालेलुया। అట్లా దేవుడు చేద్దాం అనుకుంటే खुदा करना चाहता था तो ఈ యొక్క సౌలు ఏం చేసిండు, इस शाऊल ने क्या किया, మొత్తం నాశనం చేయకుండా पूरा नाश ना करते हुए తెచ్చుకున్నాంట. वो लेकर आ गया अपने साथ, తెచ్చుకొని लेके आके ఎక్కడ అర్పించిండు, कहां पर अर्पित किया है, సమూయేలుకి అర్పించిండు. शमूएल के पास वो अर्पित करता है। సమూయేలు అంట, ఇంత అవివేక పని చేసినావు సౌలా, शमूएल कहता है कितना अविवेकी काम किया है तुमने शाऊल। అసలు ఇజ్రాయెల్ ప్రజల మీద నీ రాజ్యం ఎప్పుడు ఉండాలని చెప్పి దేవుడు నిశ్చయిస్తే जय इजरायली प्रजा के ऊपर तुम्हारा राज्य हमेशा के लिए रहेगा, खुदा ने निर्णय किया है, అవివేక तो పని చేసి तुम अविवेकी काम करके నీ రాజ్యాన్ని కోల్పోయినావు నువ్వు. तुमने अपने राज्य को खो दिया है। చాలా మంది ఇట్లా సగం సగము పనులు చేస్తారు, बहुत से लोग ऐसे आधे आधे काम करते हैं, బయట పాపం చేస్తారు, बाहर जो पाप करते हैं, మరి తీసుకొస్తారు ఇన్ని డబ్బులు తీసుకొచ్చి అన్నా ఇగో అని దర్శన భాగం అర్పిస్తారు. जो है फिर लेकर आते हैं उन पैसों को, कहते हैं अन्ना ये लो दशवां अंश के कर। దర్శన భాగాలు తప్పనట్లేను, दशवां अंश गलत के कर मैं नहीं कहता हूँ, దాని మీద మేము వాక్యాలు చెప్తాము, उसके ऊपर हम आपको जय वचन कहते हैं, उस विषय అవన్నిటిని में నమ్ముతాం మేము, जय हम उन सब बातों को मानते हैं బైబిల్లో రాసినట్టు. बाइबल में जैसे लिखा है। కానీ लेकिन చాలా మంది ఎలాంటి దర్శన భాగాలు అర్పిస్తున్నారంటే, बहुत से लोग कैसे दशमांश जो है अर्पित करते हैं, ఇలాంటి దర్శన భాగాలు, इस प्रकार के दशमांश। దర్శన భాగాలే కాదు అనేక అర్పణలు ఉంటాయి. दशमांश ने बहुत अनेक प्रकार के अर्पण होते हैं। మొట్టమొదటి అర్పణలు, सबसे पहले जो अर्पण है, మొట్టమొదటి వచ్చిందంతా తీసుకొచ్చి దేవునికి ఇస్తారు. जो कुछ भी आता है उसमें जो सबसे पहला होता है वो ले आके దాని देते हैं తర్వాత प्रभु को। సంవత్సర అర్పణలు ఉంటాయి. और जैसे सालों के जो होते हैं, ఆ సంవత్సరంలో उस साल में దేవుని వాళ్ళకి తోచింది ఇస్తా ఉంటారు. खुदा को वो जितना चाहते वो देते हैं। సంఘం కట్టేటప్పుడు ఎన్నో అర్పణలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. जो है कि जब कलीसिया की जो बनावट हो रही थी तब जो कितने सारे अर्पण दिए गए हैं, అట్లా ఎన్నో రకమైన అర్పణలు ఉంటాయి. ऐसे बहुत से विभिन्न प्रकार के మన अर्पण होते ట్రస్ట్ కి हैं। ఎన్నో అర్పణలు ఇచ్చి ఉన్నారు. जो ट्रस्ट को जो है बहुत से अर्पण दिए गए అట్లా हैं। అర్పణలు ఇచ్చినప్పుడు वैसे जब अर्पण देते हैं, చూడండి కొందరు ఎట్లా చేస్తారంటే, देखो थोड़े कैसा करते हैं, ఈ సౌలు లాంటి అర్పణలు చేస్తారు. ये शाऊल जैसे अर्पण में करते हैं, దేవుడు ఆజ్ఞని పాటించకుండా खुदा की
दी हुई आज्ञाओं का पालन ना करते సగము हुए, పాటించి आधा आज्ञा का पालन సగము करते, పాపంలో ఉండి आधे पाप में रहकर వచ్చి आकर అర్పణలు అర్పిస్తారు. अर्पणों को अर्पित करते हैं। మీరు అర్పణలలో గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిది ఏంటంటే, अर्पणों के विषय में सबसे पहली बात जो तुम्हें याद रखनी है वो ये డబ్బు है, కాదు మీకు గుర్తు రావాల్సింది. पैसा नहीं जो तुम्हें याद आना चाहिए। మొట్టమొదటి దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటంటే सबसे पहला जो खुदा को पसंदीदार है वो अर्पण क्या है? దేవునికి లోబడి ఉండడం. खुदा के प्रति आज्ञाकारी बने रहना, లోబడే గుణము, जो आज्ञाकारी बने रहने का गुण, లోబడం, माने उनके आगे झुकना, आज्ञाकारी లోబడే होना, అర్పణలు మీరు చేయండి. आज्ञाकारी होने का वो ఆయన अर्पण दो, ఆజ్ఞకి లోబడండి. उनकी आज्ञा के अनुसार तुम रहो। అబ్రహాము अब्राहम, ఆయన ఏము కొడుకుని అర్పించలే, उन्होंने बेटे को अर्पित नहीं किया, आपने కొడుకుని చంపేయలే, वहां पर उसने अपने बेटे को नहीं मारा है, కొడుకుని ఇచ్చేయలే. बेटे को उसने नहीं दिया है, ఆయన కేవలం లోబడిండు, लेकिन वो उनका कहना माना है, खुदा का లోబడిండు, उनका कहना माना है, లోబడి ఆరాధించిండు. जो कहना मानकर आराधना करता है దాన్నే దేవుడు అర్పణగా తీసుకున్నాడు. उसे ही खुदा ने अर्पण के तौर पर लिया వాళ్ళ है, కొడుకుని కాదు తీసుకున్నది. उनके बेटे को नहीं लिया है खुदा ने। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఈ యొక్క లోబడే గుణం పైన ये जो कहना मानना व आज्ञाकारी మీరు करने ఏ के इस विषय ఆర్థిక में, అర్పణలు ఇచ్చినా, ఏ అర్పణలు ఇచ్చినా సరే, ఒక వస్తువులాగా ఏ అర్పణలు ఇచ్చినా సరే, चाहे तुम आर्थिक अर्पण दो, किसी वस्तु के रूप में किसी भी प्रकार का तुम अर्पण దేవుని दो, సంఘం కొరకు పరిచర్య అర్పణలు, ఇక్కడ కార్పెట్లు ఎత్తి అర్పణలు చేస్తారు, ఉడుస్తారు. खुदा की कलीसिया के लिए जो है सेवकाई के काम का जो करते हैं, यहाँ पर कालीन जो है उठाना, जो है साफ అట్లా सफाई ఎన్నో करना, అర్పణలు దేనిపైన ఉండాలి, जो ये सारे अर्पण किस पे जो रहना ఏ चाहिए, బేస్ పైన, ఏ పునాది పైన ఉండాలి किस అంటే, बुनियाद पर वे आधारित रहना चाहिए। ఈ యొక్క లోబడే ఈ యొక్క అర్పణ పైన మిగతా అర్పణలన్నీ కట్టబడితే, तुम्हारा जो सबसे पहला अर्पण है खुदा का कहना माना व आज्ञाकारी रहना, इसकी बुनियाद पे जब ये सारे अर्पण दिए जाते हैं, ప్రతి అర్పణకి तो हर एक अर्पण के लिए బలమైన ఆశీర్వాదము నీకు ఒక్క రోజు కాదు, నిరంతరం వస్తూ ఉంటది. तुम जो अर्पण करते हो उसके लिए जो है बलवंत आशीष एक दिन नहीं लेकिन निरंतर की तुम्हें मिलती है। కాబట్టి इसलिए ప్రతి నెల మీరు దర్శన భాగం ఇచ్చేటప్పుడు, हर महीने जब आप दशमांश देते हो, అవును ఫస్ట్ నుంచి ఈ నెల రాగానే ఫస్ట్ దేవుడు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఫస్ట్ దేవుడికి ఇచ్చాలి, ఫస్ట్ దేవుడికి ఇచ్చాలి, ఫస్ట్ దేవుడికి ఇచ్చాలి, అప్పుడు అప్పులు పోతాయి 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 అనుకుంటుంటాం కదా. तुम ऐसा सोचते कि तुमको कर्जे, लेकिन जब तुमको तनख्वाह आती है तो सबसे पहले खुदा को देंगे, उसके बाद तुम्हारे जो कर्जे वो दूर हो जाएंगे, कि कैसे जो तुम समझते हो। అట్లనే उसी प्रकार से ही ఫస్ట్ రోజు నుంచి उस पहले दिन से ही, అరే ఇప్పటి నుంచి నేను దేవుడికి లోబడి 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 అర్పణలు ఇవ్వాలి, లోబడి 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 దర్శనం లోబడి 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 ఇది కొని లోబడి లోబడి వాక్య ఆ యొక్క చర్చిని ఉడవాలి, లోబడాలి లోబడాలి లోబడాలి, లోబడిన తర్వాతనే దానిపైన ఇవి నేను ఇవ్వాలి. లోబడకుండా నువ్వు ఏది సౌలులా ఇచ్చినా సరే, సౌలులాగా రాజ్యము పరిశుద్ధాత్ముడిని విడిచి వెళ్ళిపోతాడు. तुम्हें जो है हर बातों की जो शुरुआत सबसे पहले तुम्हें खुदा के प्रति आज्ञाकारी बने रहना, खुदा का कहना मानना है, उस पर ही आधारित तुम्हारे जितने भी सारे अर्पण है वो सब कुछ तुम्हें देना, चाहे वो सेवकाई का काम हो, जो कुछ भी हो, इस जो है खुदा के प्रति कहना मानना, आज्ञाकारी बने रहने की इस पर ही आधारित रहना है। अगर वैसा ना करोगे तो शाऊल के जैसे ही तुम रहोगे। చూడండి, ఈ యొక్క సంఘం అనేది देखो ये जो कलीसिया है ఎప్పుడు కూడా ఒక్కరిని ఒక పైసా అడగదు. कभी भी किसी से भी एक रुपया नहीं मांगता है। ప్రేయర్ పవర్లో మొట్టమొదటి రోజు నుంచి అది దేవుడు పెట్టిన నియమం. అది जो है प्रेयर पावर में पहले दिन से जो खुदा ने जो नियम रखा है, అయినా సరే దేవుడు ప్రేయర్ పవర్ ని నడిపిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చి ఉన్నాడు. फिर भी खुदा जो है प्रेयर पावर को आशीष देता हुआ चलाता आ रहा है। థ్యాంక్ యూ జీసస్. उसके लिए प्रभु को धन्यवाद। थैंक यू Hallelujah. जीसस। हालेलुया। మేము కూర్చొని हम जो है बैठकर మంచిగా నడిపించుకుంటూ ముందుకెళ్ళొచ్చు. अच्छे से जो है चलाते हुए आगे बढ़ सकते हैं। మాకు అవసరం లేదు మిమ్మల్ని లోపడండమ్మా దాని తర్వాత మీ అర్పణలు ఇవ్వండి అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. हमें इस बात को कहने की जरूरत नहीं कि तुम सबसे पहले खुदा के प्रति आज्ञाकारी रहो, उनका कहना मानो, उसी के बाद तुम्हारे सारे अर्पणों को दो कहकर। కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, लेकिन यहाँ पर मैं प्रत्येक तौर पर ये कह रहा నిబ్బరంగా हूँ, బల్లగొద్ది చెప్తున్నాను. ఫస్ట్ నీ నీతి కావాలి, ఆ నీతిలో నీ లోబడు గుణం అనేది మొట్టమొదటిది. डंके की चोट पे मैं इस बात को कह रहा हूँ कि सबसे पहले तुम्हें धर्मी बनना है, और जो దాని है మీద నీ అర్పణలు ఉండాలా. खुदा के प्रति आज्ञाकारी बने रहना, उनका कहना मान के तुम्हें सबसे पहले रहना, उसके ऊपर तुम्हारे अर्पण रहने चाहिए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అట్టివారి అర్పణలు ऐसे लोगों के अर्पण, దావీదు అబ్రహాము లాంటి అర్పణలాగా ఉంటాయి. ऐसे लोगों के अर्पण दाऊद व अब्राहम के दिए हुए अर्पणों जैसे होते हैं। లేకపోతే సౌలు లాంటి వాళ్ళు కూడా అర్పించిండ్రమ్మా. नहीं तो शाऊल जैसों ने भी जो है अर्पित किया है వాళ్ళ अर्पण, దగ్గరికి వెళ్ళి దేవుని రాజ్యం పోయింది, ఆయన సన్నిధి పోయింది, పరిశుద్ధాత్ముడు వదిలిపోయిండు. लेकिन शाऊल से खुदा का राज्य दूर हुआ, खुदा की शरण, खुदा का पवित्र आत्मा जो है शाऊल से दूर हो गया। కాబట్టి అలాంటి అర్పణలు నువ్వు ఇస్తే अगर तुम ऐसे अर्पणों को देते हो ఏమైతది? तो क्या होगा? పరిశుద్ధాత్ముడు
पवित्र आत्मा ఆయన రాజ్యము और उनका राज्य నీ తోడు ఉండదు. तुम्हारे साथ नहीं रहेगा। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే సౌలు దగ్గర అక్కడ ఆయన రాజ్యం వెళ్ళిపోయింది, తీసేసుకున్నాడు. क्योंकि शाऊल के पास से उसका राज्य छीन गया, खुदा ले लिया उससे। కాబట్టి మీ అర్పణలు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. इसलिए आपको जब आप अर्पण देते हो बड़े ही ध्यान रखना है तुम्हें। హల్లెలూయా. हालेलुया। యవనస్తులైనా సరే, चाहे वो नौजवान व युवक हो, ఎవరైనా సరే कोई भी हो, वो బయట ఏవో రిలేషన్స్ పెట్టుకుంటారు, बाहर कुछ ना कुछ संबंध बनाए रखते हैं, కానీ लेकिन ఇక్కడికి వచ్చి మళ్ళీ అర్పణలు ఇస్తా ఉంటారు. यहाँ पर आकर वे जो अर्पण देते हैं, దేవుడు అంటున్నాడు, నువ్వు పాపివి కాదు, खुदा ये कहता है कि तुम पापी నువ్వు नहीं हो, పరిశుద్ధుడవు, నా బిడ్డవి. तुम पवित्र हो, तुम मेरी संतान हो। ఆ పాపం పైన నువ్వు కొట్లాడు అంటున్నాడు. उस पाप के ऊपर तुम लड़ाई लड़ो, నీ పట్టుదలను విడిచిపెట్ట అంటున్నాడు. तुम जो है तुम्हारे इस ढीठ परे को छोड़ो, ఆ లోకంలో పాపంలో పడక అంటున్నాడు. उस दुनिया में उस पाप में तुम मत गिरो, నా कहता है నీతిని प्रभु। వెతుకు, అన్ని నీ వెంట వస్తాయి मेरी అంటున్నాడు. धार्मिकता की खोज करो, सारी बातें तुम्हारे पीछे आएगी, कहता है प्रभु। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఇస్ ఒబీడియన్స్. जो सबसे बड़ा जो बलिदान वो त्याग है, वो है खुदा గొప్ప का कहना అర్పణ मानना। ఏంటంటే లోబడే గుణం. सबसे महान अर्पण ये है कि खुदा का कहना मानना, खुदा के प्रति आज्ञाकारी रहना। హల్లెలూయా. हालेलुया। దాని తర్వాత उसके बाद నాలుగవది ఏంటంటే चौथी बात ये है, మొదటి సమూయేలు पहला शमूएल पुस्तक 15వ అధ్యాయము 15 अध्याय 7వ వచనములో 7वें वचन में लिखा है, తరువాత సౌలు అమాలేకీయులను హావీల నుండి ఐగుప్తు దేశము మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. చాలండి. చూడండి, అక్కడ ఆ గొర్రెలని పశువులను తెచ్చుకున్నాడు. देखो उन भेड़ों को, उन पशुओं को वो लेकर आया है। 17వ వచనంలో ఉంటది. 17 वचन में लिखा है, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు సౌలు గురించి సమూయేలు దగ్గర ఏమనంటే, నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రం మీద నిన్ను శిరస్సుగా పెట్టిన, తలగా పెట్టిన నేను. जब तुम एक अल्प थे तब जो है इस्राएल के ऊपर मैंने तुम्हें सिर के समान रखा దాని हूं। తర్వాత యెహోవా నిన్ను ఇజ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. యెహోవా నిన్ను సాగనింప, నీవు పోయి పాపాత్ములైన అమాలేకులని నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివితి. హల్లెలూయా. हालेलुया। చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు సౌలు ఇట్లా చేస్తున్నా చెప్పి देखो प्रभु यीशु मसीह जो ये शाऊल जो ऐसा कर रहा है, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. शमूएल से जो वो खुदा बात ఆ करता है, సౌలు वो शाऊल ఒకప్పుడు అల్పుడుగా ఉండే, एक समय वो बड़ा अल्प था। అంటే माने? ఆయన దృష్టిలో సౌలు నేను ఏమి కాదు అన్నట్టుండే. जब मैं कुछ नहीं हूँ कहकर शाऊल ऐसा था నాకు उनकी పేరు नजरों में। వద్దు, ఘనత వద్దు అన్నట్టుండే. मुझे नाम बढ़ाई नहीं चाहिए कहकर वो చాలా ऐसा था। హంబుల్ ఉండే, ఆయన बहुत ही दीन वो था, తగ్గించుకొని ఉండే. उन्होंने खुद को दीन बना लिया है, తగ్గించుకొని ఉన్నప్పుడు उन्होंने खुद को दीन बना लिया, विनम्र किया है। నేను ఇజ్రాయెల్ గోత్రాలంతటి మీద సౌలుని రాజుగా ఎంచలేదా? मैं सारे इजराइल के गोत्रों के ऊपर जो राजा के तौर पर शाऊल को नहीं नियुक्त किया है क्या? సమూయేలు వెళ్ళి సౌలుతో అంటున్నాడు, शमूएल जाकर शाऊल से कहता దేవుడు है నాతో ఇట్లా అన్నాడు, कि खुदा ने मुझसे ऐसे कहा है, ఒకప్పుడు నువ్వు అల్పుడుగా ఉండే, एक समय में तुम अल्प थे, నువ్వు ఎవ్వరి కాకుండా నీ పేరు కాకుండా దేవుని పేరు మొట్టమొదటిగా పెడుతుండే. నువ్వు तुम्हारा नाम की बड़ाई ना हो लेकिन खुदा के नाम को सबसे पहले तुमने रखा है। అప్పుడు నేను అందరి మీద తలగా పెట్టలేదా? तब क्या खुदा ने तुमको सबके ऊपर सिर के మరి समान नहीं ఇప్పుడేం रखा? అవివేకమైన పని చేసినావు? फिर तुमने क्यों जो ऐसा अविवेकी काम కొన్ని किया है? యుద్ధాలు గెలిచినావు, थोड़े युद्धों में तुम जीते అందరు నిన్ను हो, పొగుడుతున్నారు. सब आपकी बड़ाई कर रहे हैं। పొగుడుతున్నప్పుడు जब सब तुम्हारी बड़ाई దేవుడు कर ఒక रहे हैं ఆజ్ఞ ఇచ్చిండు, तो खुदा ने एक आज्ञा दी है, అమాలేకులను అంతా తుడిచివేయి, అన్ని తుడిచివేయి అంటే, जो है अमालेकियों का पूरा नामो निशान मिटाने को कहा है। వాటి గొర్రెలు ఎత్తుకొచ్చుకుంటావా నువ్వు तो क्या तुम उनकी भेड़ों को उठा ले आते हो? అని చెప్పి ऐसा कहकर సమూయేలు అంటున్నాడు
సౌలు शमूएल कहता है शाऊल से, చాలా మంది बहुत से लोग ఈ నిమిత్తము కూడా పరిశుద్ధాత్మని విడనాడతారు. इस निमित्त जो है पवित्र आत्मा को वे छोड़ देते हैं. ఏ రీతిగానంటే किस प्रकार से? అవును ఎప్పుడైతే కృంగిపోయి ఉంటావో, हाँ, जब तुम मायूस हो जाते हो, ఎప్పుడైతే నీకు ఉద్యోగం లేదో, जब आपको नौकरी नहीं होती है, ఎప్పుడైతే నీకు చదువు లేదో, जब आपको पढ़ाई नहीं होती है, ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, जब आपके पास पैसे नहीं होते हैं, ఆ యొక్క పెంట కుప్పలో ఉన్నప్పుడు जब आप कूड़े पे पड़े होते हैं, యేసుప్రభా నేను కాదు నువ్వు, यीशु मसीह मैं नहीं लेकिन आप, యేసుప్రభా నేను అసలు ఎవరిని కాదు, నేను నీ పాదాల దగ్గర ఉన్నటోని, నువ్వు చెప్పిందే నేను చేస్తా. प्रभु मैं तो कुछ नहीं हूं, मैं आपके कदमों तले हूं, आप जो कहोगे मैं वो करूंगा प्रभु. ఎక్కడికి వెళ్ళినా సరే నీ గురించి కాకుండా నా దేవుడు నన్ను ఎప్పుడో ఒకసారి పైకి లేపుతాడు 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 అని చెప్తా ఉన్నావు. जहां कहीं भी जाओ तुम अपने बारे में, लेकिन तुम यही कहते हो मेरा खुदा मुझे एक ना एक दिन जरूर ऊपर उठाएगा, ऊपर बढ़ाएगा, करके तुम यही कहते हो. ఎంతో తగ్గించుకొని తగ్గించుకొని ఉంటుండే అందరి దగ్గర. जो सबके पास तुम इतने जो दीन व विनम्र बनकर तुम रहा करते थे, కానీ लेकिन దేవుడు నీకు అన్ని ఇచ్చేసరికి खुदा तुमको सब कुछ जैसे दे देता है, ఏమైతున్నది, तो फिर क्या होता है? అలుపుడుగా ఉండటం ఆగిపోతున్నావు. जो अल्प व दीन बने रहना तुम छोड़ देते हो. అంత సక్సెస్ వచ్చేసరికి इतनी सारी कामयाबी मिलने के बाद అక్కడ నిలబడి वहां खड़े होकर ఈ సౌలు లాగా చేస్తున్నావు. इस शाऊल के जैसे करते हो. దేవుడు మాట చెప్పింది చేస్తావు, खुदा ने जो कहा उस बात को तुम करते हो, కానీ సగమే చేస్తావు, लेकिन आधा ही तुम करते हो, సగమే చేస్తావు. लेकिन आधा ही करते हो ఆ तुम. మిగతా సగము కూడా जो बाकी आधा जो है, నీ దృష్టిలో ఏమనుకుంటావంటే, तुम अपनी नजरों में क्या कहकर समझते हो? ఏం ప్రార్థన చేస్తున్నా కదా, जो है प्रार्थना करके ही तो मैं कर रहा हूँ ना, ఇదంతా ఓకే అని ये అనుకుంటావు. सब कुछ सही है कहकर ऐसा समझते हो. హల్లెలూయా. हालेलुया. అట్లా वैसे నువ్వు ఎదిగినప్పుడు जब तुम बढ़ते हो, మారిపోతా ఉన్నావు. बदल जाते हो तुम. అల్పుడుగా ఉన్నావు, तुम जो अल्प व दीन नहीं रह जाते हो. ఎదిగిన తర్వాత बढ़ने के बाद ఆ హెచ్చు వచ్చేసరికి वो जो है वो बढ़ोतरी आने पर అదే తగ్గించుకోవడం మానేసినావు. वो दीनता विनम्र बनना छोड़ देते हो. ఏమి లేనప్పుడు మోకాలొంగి ప్రార్థన చేస్తుండే, जब कुछ ना था तब जो घुटने टेक कर प्रार्थना किया करते ఆయన थे. సన్నిధిలో నువ్వు మోకాలొంగుతుండే, उनकी शरण में आप घुटने टेका करते थे. వీలైనంత సమయం ఆయన సన్నిధిలో గడుపుతా ఉండే. जे जितना ज्यादा समय हो सके उतना प्रभु की शरण में కానీ बिताया అన్ని करते थे. వచ్చినప్పుడు लेकिन तुम्हारे पास सब कुछ आ जाने के నీ बाद దగ్గర అంటే మోకాలొంగలేని పరిస్థితుల వాళ్ళ గురించి మాట్లాడతలే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలే, जो घुटने नहीं टेक सकते वैसे लोगों के विषय में बात नहीं करो, ना ही जो बीमार है उनके लिए मैं बात नहीं करता हूँ. మోకాలొంగగలిగినా సరే మోకాలొంగలేకుండా जो घुटने टेक सकते फिर भी जो घुटने नहीं टेकता है, ఆ యొక్క హంబుల్నెస్ అనేది పోయి, वो दीनता जो है वो दूर होके, తగ్గించుకునే గుణం అనేది పోయి वो विनम्र बनना, वो गुण दूर होके ఏం చేస్తున్నాము, क्या करते हो? సౌలు లాగా. शाऊल के जैसे దేవుడు చెప్పిండు కదా, ఖుదా నే నా కహా హై నా, ఆలోచనతో నేను పోతా, ఇది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అని అనుకో. कहकर मैं अपनी सोच के हिसाब से जाऊंगा, मैं ऐसा करूंगा ये करूंगा कहकर जाते हो. లోబడి గుణం అంటే ఏంటంటే, कहना मानना, आज्ञाकारी बने रहना, इसका अर्थ क्या है? యేసు ప్రభు చేయమన్నప్పుడు जब यीशु मसीह ने कहा करने को, ఈ రోజు చేయాలంటే ఈ రోజే చేయాలి. आज कहा है तो आज ही करना है. లేదు ఈ రోజు బిజీ యేసు ప్రభు రేపు చేస్తాను అని అనేది కాదు. जो नहीं मैं आज व्यस्त हूं प्रभु, मैं कल करूंगा, ऐसा नहीं कहना है. ఏ రోజు అబ్రహాము अब्राहम ఆయన కుమారుని ఇచ్చే అంటే, उनके बेटे को जब खुदा ने कहा कि मुझको दे दो कहकर, అబ్రహాం అనలే వెంటనే ఇచ్చినావు కదా యేసు ప్రభు, నీ బిడ్డనే కదా పెంచి పెద్ద చేస్తా, जय खुदा आप ही ने तो दिया है ना इस बेटे को, मैं इसे पाल మంచి पोस के बड़ा సేవకుని करूंगा, చేస్తా. मैं अच्छा सेवक इसे बनाऊंगा. లేకపోతే మంచి చదువుకొని ప్రయోజకుడు అయిన తర్వాత నీకు ఇచ్చేస్తా नहीं तो वो पढ़ लिख अच्छा प्रयोजक बनने के बाद मैं उसे आपको दे दूंगा, అని అనలే. ऐसा नहीं कहा अब्राहम ने. వెంటనే లోబడి ఇచ్చేసిండు దేవుడు. जल्दी खुदा का कहना मानकर उसने जो अपने बेटे को खुदा को दे दिया, దాన్నే లోబడి గుణం అంటారు, उसे ही आज्ञा मानना, దాన్నే आज्ञाकारी అల్పుడు रहना, అని అంటారు, उसे ही जो है दीन बना, आज्ञाकारी बने रहना, తగ్గించుకునే గుణం అంటారు. उसे ही कहते खुद को दीन व विनम्र करना. మరి ప్రతి దాంట్లో నువ్వు అల్పుడుగా ఉన్నావా? क्या हर बातों में तुम अल्प हो? ప్రతి దాంట్లో దేవుని ముందు పెట్టి నువ్వు తగ్గించుకుంటున్నావా? क्या तुम हर बातों में खुदा को आगे रखते हुए खुद तुम లేదు अपने आप को ఇప్పుడు दीन నీకు పేరు बनाते हो? వచ్చిందని చెప్పి నీ పేరు చెప్పుకొని తిరుగుతున్నావా? नहीं तो तुमको एक नाम मिला के तुम अपना नाम कहते हुए घूमते हो क्या? అవును, భూమి మీద నీ పేరుని దేవుడు హెచ్చిస్తాడు, हाँ, इस धरती पर खुदा जो है तुम्हारे नाम को बढ़ाता है, నువ్వు वो కాదు హెచ్చించుకోవాల్సింది. तुम अपने आप की बड़ाई नहीं करना, దేవుడు హెచ్చిస్తాడు. खुदा तुम्हारी बड़ाई करेगा. ప్రజలందరి ముందు దేవుడు నీ పేరుని హెచ్చిస్తాడు, सब प्रजा के सामने खुदा तुम्हारे नाम को ऊंचा बढ़ाएगा. నువ్వు కాదు హెచ్చించుకోవాల్సింది. तुम्हें अपने आप की बड़ाई नहीं करनी है. హల్లెలూయా. हालेलुया. ఉన్నారు దేశంలో, మన లోకంలో, మరి ప్రేయర్ పోర్లో సామాన్యతో పాటు ఇంకెంతో మంది ప్రవక్తలు ఉన్నారు. जो है पूरी दुनिया में, जो इस देश में जो सामना के साथ साथ और कितने ही सारे भविष्यवक्ताएं हैं, వాళ్ళ నోటి నుంచి వాళ్ళు ఎప్పుడు హెచ్చించుకోలే. वे कभी भी अपने मुंह से अपनी बड़ाई नहीं ఈ की రోజు है. కూడా అదే తగ్గింపు, అదే అల్పుడు, లేదా మొట్టమొదటి ఎట్టుండో అట్లా చూస్తుంటాం. आज के दिन भी वैसे ही वो है, जैसे वो पहले दिन से अल्प वो जो दीन व विनम्र है, वैसे भी आज भी वो है. అవును, దేవుడు హెచ్చించుడు జనాలందరి ముద్దు. हाँ, खुदा ने
उनकी बड़ाई किया है सारी प्रजा के सामने। హల్లెలూయా. हालेलुया। ఎడారిలో పోయి ఆయన పేరు చెప్పిన గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు. जय चाहे जंगलों वाले रेगिस्तान वाली जगह में जाकर उनका नाम कहोगे तो पहचानते हैं फिर। హల్లెలూయా. हालेलुया। हालेलुया. हालेलुया। కాబట్టి इसलिए నువ్వు నీ పేరుని హెచ్చించుకోవడం కాదు సౌలులాగా. तुम शाऊल के जैसे अपने नाम की बढ़ाई करना नहीं, దేవుని పేరుని హెచ్చించు. खुदा के नाम की बढ़ाई करो। హల్లెలూయా. हालेलुया। లేకపోతే ఆ యొక్క పరిశుద్ధాత్ముడు విడిచిపోతాడు. नहीं तो वो पवित्र आत्मा तुम्हें छोड़कर चला जाएगा। నువ్వు ఏమి లేనప్పుడు దేవుడు అంటుండే, जब तुम्हारे पास कुछ नहीं था तब खुदा कहता కానీ है, అన్ని వచ్చినప్పుడు నీకు నువ్వే అనుకుంటున్నావు. जब तुम्हारे पास कुछ नहीं था तो खुदा का नाम लिया करते, लेकिन तुम्हारे पास सब कुछ आने पर तुम अपना नाम लेते हो, अपनी बढ़ाई करते हो। కాబట్టి జాగ్రత్త అమ్మ, పరిశుద్ధాత్ముడు విడిచిపోతాడు. इसलिए सावधान रहो, पवित्र आत्मा तो तुम्हें छोड़कर चला जाएगा। హల్లెలూయా. हालेलुया। దాని తర్వాత చివరికి और अंत में మొదటి సమూయేలు 15వ అధ్యాయం 12వ వచనంలో पहला शमूएल की पुस्तक उसका 15 अध्याय उसका 12वां वचन पढ़ेंगे हम। ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారము వినెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। చూడండి, ఒక సౌలు ఏం చేసిండంట, देखो शाऊल ने क्या किया है। బైబిల్లో ఇద్దరు ఆయన విగ్రహాలను చెక్కుకున్నాడు. जो है सिर्फ 2 लोगों ने बाइबल में जो है अपना जो है मूर्त की जो है बनवाया అది है। సౌలు అబ్సలోము. जो है पहला शाऊल और दूसरा अब्सलोम। ఈ ఇద్దరు కూడా ये 2 व्यक्ति వాళ్ళ శిల్పాలను చెక్కుకున్నాడంట. वे अपने आप के जो है मूर्तियों को जो है वे बनवाए हैं। కాబట్టి నువ్వు చెక్కాల్సింది నాలుగవది ఏంటంటే, चौथी बात जो क्या है, నువ్వు చెక్కాల్సింది నీ యొక్క విగ్రహము, నీ యొక్క రూపము, నీ యొక్క పేరు కాదు. तुम्हें जो है अपने नाम, अपने जो मूर्त जो है अपने जो स्वरूप को जो है नहीं बनाना, నువ్వు लेकिन చెక్కాల్సింది ఏంటంటే तुम्हें क्या बनाना है, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు చెక్కాలా. खुदा के राज्य को जो तुम्हें దేవుని యొక్క तराशना है, పరిచర్యని నువ్వు విస్తరింపజేయాలి. खुदा की सेवा को जो तुम्हें और बढ़ाना है। నీ పేరుని నీ రూపాన్ని కాదు. तुम्हारे नाम और तुम्हारे रूप को नहीं। ఎస్తరకది ఆ యొక్క సమాధి इस तरह का की जो समाधि है, ఫస్ట్ ఇక్కడ అందరు నాగిరెడ్డిగూడెంలో పెట్టాలనుకున్నారు. पहले सबने सोचा कि नागरेड्डीगुड़म में रखे के कर, అక్కడ కాకుండా वहां पर ना रखे। మరి అందరి మధ్యలో కలిసి నారాయణగూడ సిమెట్రీలో పెట్టాలన్న కారణం ఏంటంటే, जैसे सब लोगों के बीच में वहां उस नारायणगुड़ा के सिमेट्री में रखने का कारण क्या है। అవును, అక్కడ నాగిరెడ్డిగూడెంలో పెడితే బాగా పెద్దగా కట్టొచ్చు. वहां नागरेड्डीगुड़ा में रखने से बहुत बड़े इस तरीके से बना सकते हैं, ఏదో గొప్పగా ఫ్లోర్ లాగా ప్యాలెస్ లాగా కట్టొచ్చు. जो बहुत बड़े जो है महल के जैसे जो है बना सकते हैं। కానీ అక్కడికి పోయి తర్వాత ఆ ప్యాలెస్ లాగా ఉందని ఏం చేస్తారు, అందరూ పోయి जो है वहां पर जो महल जैसा है वहां जाकर सब लोग क्या करेंगे, ఆడపోయి మొక్కుతా ఉంటారు. वहां जाकर दंडवत करेंगे। ఆ కారణం వల్ల उसी कारण से ही అందరిలో కలిసి सबके साथ भी मिलकर నారాయణగూడ సిమెట్రీలోనే పెట్టినాం. वहां पर नारायणगुड़ा सिमेट्री में उनकी समाधि की गई है। కాబట్టి నీవు చెక్కుకోవాలనుకుంటే तुम्हें अगर अपने आप की जो मूर्त को तराशना है तो పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపోదు. पवित्र आत्मा जो है वो तुम्हें చూడండి, छोड़कर जो ఇవన్నీ चला కూడా जाएगा। మేము ప్రార్థనలో ఉండి వాక్యానుసారంగా చేస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ తోడు ప్రేయర్ పవర్ ఉన్నదండి. जो है हरी बातों को प्रार्थना पूर्वक वचन के अनुसार रहकर ही जो कर रहे, इसलिए इस प्रेयर पावर के साथ जो खुदा की आत्मा जो है वो ఇక్కడ बनी है। దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని మినిస్ట్రీని, దేవుని పరిచర్యని చెక్కుతున్నాం, విస్తరింపజేస్తా ఉన్నాం. यहाँ पर खुदा के राज्य, खुदा की सेवा को जो हम विस्तरित कर रहे हैं और उसे हम तराश रहे हैं। దేవుని సత్యాన్ని విస్తరింపజేస్తున్నాం. खुदा ఇక్కడ की सच्चाई का जो हम विस्तरित कर रहे हैं। అక్కడ సౌలు ఆయన శిల్పాన్ని చెక్కుకున్నాడంట. शाऊल ने अपने आप की मूर्त को तराशा है। చూడండి ఏ స్టేజ్ వరకు ఆయన వెళ్ళిపోయిండో. देखो किस स्तर तक वो पहुंच गया। ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆయన లేవనెత్తితే ఆయన యేసు ప్రభుని హెచ్చించేది పోయి ఆయన శిల్పాన్ని కట్టుకున్నాడంట. जब वो खुदा प्रभु यीशु मसीह ने उसे ऊंचा बढ़ाया, वो उस खुदा के नाम को ऊंचा ना बढ़ाकर वो अपने आप की मूर्त को तराशते हैं। కాబట్టి నిన్ను నువ్వు చెక్కుకుంటావా, क्या तुम अपने आप को तराश के अपनी मूर्त నీ बनाओगे, పేరుని నువ్వు చెక్కుకుంటావా, या अपने नाम को तराश कर ऊंचा बढ़ाओगे, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తావా, नहीं तो खुदा के राज्य को विस्तरित करोगे, నీ ఉద్యోగాన్ని నువ్వు చెక్కుకుంటావా, क्या तुम अपनी नौकरी को तराश करो నీ सवारोगे, వ్యాపారాన్ని చెక్కుకుంటావా, क्या तुम अपने कारोबार को तराशोगे, నీ ఉద్యోగం ద్వారా నువ్వు గుర్తింపబడతావా. क्या तुम अपनी नौकरी के द्वारा पहचान पाओगे, ఇక్కడికి వచ్చి यहाँ पे आकर ఓ నేను ఈ ఆఫీసర్ అని చెప్పి గుర్తింపబడతావా. मैं ये अफसर हूँ कहकर ऐसी पहचान तुम पाओगे। నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు యేసు ప్రభు. यीशु मसीह कहेगा कि तुम कौन हो, मैं नहीं పోయిన जानता ఆదివారం हूँ। మనం వాక్యం చూసుకున్నాం. पिछले हफ्ते हमने वचन में देखा है, యేసు రక్తంతో నిన్ను గుర్తుపడతా. यीशु के लहू के द्वारा ही तुम्हारी నీ మీద पहचान యేసు होनी రక్తం चाहिए। ముద్ర ఉందా, क्या तुम पर यीशु के लहू की मोहर है, నువ్వు నా వాడవి, तो तुम मेरे हो कहता है లేకపోతే प्रभु। పక్కన పో నాకు తెలియదు. नहीं तो मैं नहीं जानता तुम कौन हो నీ कहता మీద है యేసు प्रभु। రక్తం ముద్ర ఉందంటే పరిశుద్ధాత్ముడు నీ తోడు ఉంటాడు. अगर तुम
पर यीशु मसीह के लहू की मोहर है तो पवित्र आत्मा तुम्हारे साथ रहेगा। ఆయన నీ తోడు ఉన్నాడంటే నీలో నీతి ఉన్నట్టు. अगर वो पवित्र आत्मा तुम्हारे साथ है इसका मतलब तुम्हें धार्मिकता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए నీ ఉద్యోగాన్ని చెక్కుకోకు, तुम्हारे अपने नौकरी को तुम मत तराशो, నీకున్న స్థాయిగా నువ్వు చెక్కుకోబడు. तुम्हारे ऊंचे स्थान को तो तुम मत तराशो। వాటన్నిటి ద్వారా నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకున్న ఆస్తి, నీకున్న అంతస్తుతోని, जो तुमको जो नौकरी जो संपत्ति जो है ऊंचा जो स्तर दिया है, నీకున్న వ్యాపారముతోని, तुमको जो कारोबार है उससे, నీకున్న రాబడితోని, तुम्हारी जो आमदनी है उससे, అవన్నిటితోని, उन सब कुछ से, నీకున్న పిల్లలతోని, నీకున్న బలము బడుగు అన్నితోని, तुम्हारे बच्चे तुम्हारा बल वो सब कुछ నీకున్న उससे, జ్ఞానము తెలివితోని, तुम्हारा जो ज्ञान और जो बुद्धि व विवेक है उससे, నీకున్న చదువుతోని तुम्हारे पास जो पढ़ाई है उससे ఏం చెక్కాలంట? क्या तराशना है तुम्हें? ఇవన్నిటితోని నువ్వు దేవుని రాజ్యాన్ని చెక్కాలంట. इन सारी बातों से तुम्हें खुदा के राज्य को దేవుని तराशना है, రాజ్యాన్ని విస్తరింపజేయాలంట. खुदा के राज्य को विस्तरित करना है। ఉద్యోగం చేయి, नौकरी करो కానీ ఎందుకు కొరకు చేస్తావు? लेकिन किसके लिए करोगे? నీతి రాజ్యాన్ని విస్తరింపజేయడానికి. धार्मिकता के राज्य को विस्तरित करने के నీ लिए। కుటుంబాన్ని చూసుకో, तुम अपने परिवार की देखरेख करो, కానీ ఆ కుటుంబం దేని కొరకు వాడబడాలా? लेकिन वो परिवार किसके लिए इस्तेमाल होना నీతి है? రాజ్యం దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి. धार्मिकता के राज्य व खुदा के राज्य को विस्तरित करने के लिए ఆయన रहना సన్నిధి है। ద్వారా ప్రేయర్ పాడ్ ద్వారా విస్తరింపజేయండి. उनके शरण प्रेयर पॉड के द्वारा जब विस्तरित करो। అందుకే చాలా మంది इसलिए बहुत से लोग చూడండి, మీడియాలో పనిచేసే వాళ్ళు అక్కడ మీడియాలో ప్రేయర్ పాడ్ చర్చిలోకి వస్తారు. जो मीडिया में जो काम करते हैं वो जो इस प्रेयर पॉड चर्च में आते, అట్లా ఒక్కొక్క తెలివి జ్ఞానం బయట పొందుకున్న వాళ్ళందరూ కూడా जिन लोगों ने बाहर जो है बुद्धि व ज्ञान पाया है, చర్చ్ ద్వారా वे जो इस चर्च द्वारा దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఉంటారు. वे खुदा के राज्य को विस्तरित कर रहे हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए నువ్వు ఏదైనా సరే तुम चाहे जो कुछ भी हो, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, एक बात को याद रखो, అది నీకులాగా నువ్వు చెక్కుకోకు. वो तुम्हारे अपने लिए तुमने जो है उसे नहीं నువ్వు గ్రేట్ तराशना అని है। నువ్వు చెక్కుకోకు. तुम खुद महान हो कहकर तुम्हें अपने आप को नहीं ఇంకొక तराशना ముఖ్యమైన है। విషయం ఏంటంటే, एक और मुख्य बात ये है దేవుడు నాతోని స్వయంగా మాట్లాడిన విషయం जो ఏంటంటే, खुदा ने स्वयं मुझसे बात किया है, వాక్యంలో నుంచే वचन से ही, ఈ నీతిగా ఉండడానికి నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటా. जो है मैं धर्मी रहने के लिए कितनी कोशिश करता हूँ, ప్రతి చిన్న చిన్న దాంట్లో అయినా छोटी छोटी बातों में भी ప్రతిసారి అదే ఆలోచన, हर बार यही सोच, నీతిగా అవ్వాలి, ఇది కరెక్టా కాదు, ఇది తప్పైతే వదిలేసుకుంటుంటాం, ముందుకెళ్తా ఉంటాం, నీతిగా ప్రవర్తిస్తూ ఉంటాం, నీతిగా పోతా ఉంటాం. धर्मी व्यक्ति की तरह जीते, अगर वो गलत है तो उसे छोड़ देते, धर्मी इंसानों की तरह बनते रहते, बदलते रहते, वैसे जीते ఒక हैं। పరిస్థితిలో ఎంత కష్టపడుతున్నాం అంటే నాకు కష్టం అనిపించలే, నాకు మంచిగా అంటే దేవుని చాలాసార్లు చెప్పిన దేవుని ప్రేమిస్తే నీతిగా ఉండడం చాలా సులభం, अगर तुम खुदा से प्रेम करते हो तो धर्मी रहकर जीना बहुत ही आसान है, చాలా ఈజీ. దేవుని ప్రేమిస్తే बहुत ही आसान है। अगर तुम దేవుని खुदा से ఫస్ట్ प्रेम గా నువ్వు करते हो तो, ఎంచుకుంటే నీతిగా ఉండడం చాలా ఈజీ. अगर तुम सबसे पहले अहमियत खुदा को तुम चुनते हो तो जो है धार्मिकता की तरह रहना तुम्हें जो है बहुत ही आसान है, धर्मी बनकर హల్లెలూయా. रहना। हालेलुया। అయితే ఆ నీతిగా ఉండడానికి ప్రయత్నిస్తా ఉంటే, धर्मी रहने की जब कोशिश करता रहता हूँ तो నువ్వు ప్రయత్నిస్తున్నా కదా, मैं कोशिश कर रहा నా हूँ ना, బలముతో నేను ప్రయత్నిస్తున్నా కదా मैं अपने बल से जो कोशिश कर रहा हूँ ना। అంటే దేవుని వాక్కు ఒకసారి నాతో మాట్లాడింది. एक बार खुदा के वचन ने मुझसे बात किया है, నువ్వు నీతిగా ఉండాలంటే अगर तुम्हें धर्मी रहना है तो అది నేను చేయవలసిందే, నువ్వు ఎంత చేసినా నువ్వు పాపివే. जे तुम वो जो है मैं करना, तुम जो कुछ भी कर रहे हो वो करना रोक दो, నేను నిన్ను రక్తంతో కడుగుతానే. मैं तुम्हें अपने लहू से धोऊंगा అవును, तो నువ్వు ही। మంచిగా నీతిగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు, हाँ, तुम धर्मी रहने की कोशिश कर रहे हो, ప్రయత్నించాలి. हाँ कोशिश करना है ఆ तुम्हें। ప్రయత్నం తర్వాత उस कोशिश के ఆ बाद దేవుడు రక్తంతో నిన్ను కడుగుతాడు. वो खुदा अपने लहू से तुम्हें धोएगा, ఆయన రక్తపు ముద్ర నీకు ఇస్తాడు, अपने लहू की मोहर को वो ఆయన तुम्हें देगा, పరిశుద్ధాత్మ తోడు నీకు ఇస్తాడు. वो अपने पवित्र आत्मा का साथ तुम्हें देगा, అప్పుడే నువ్వు నీతిమంతుడవి. तभी तुम धर्मी हो। కాబట్టి నువ్వు నేను నీతిమంతుడని కూడా గొప్పగా చెప్పుకోనికే లేదు, तुम जो है धर्मियों के जो है महान तौर पे तुम्हें कहने का भी नहीं है, నేను అన్నిట్లో కరెక్ట్ అని చెప్పుకోనికే లేదు, मैं हर बातों में सही हूँ कहकर ऐसा भी तुम्हें कहने का नहीं है, అట్లా నువ్వు దేంట్లో గ్రేట్ అని చెప్పుకోనికే లేదు, वह हर बात किसी भी बात में तुम महान हो कहकर तुम्हें ऐसा దేంట్లో नहीं నీకు कहना నువ్వు है, చెక్కుకోబడనికే లేదు, किसी भी बातों में तुम्हें अपने आप को तराशने का नहीं है, అన్నిట్లో దేవుణ్ణి ఎంచుకోవాలి. నువ్వు हर बातों में खुदा को ही तुम्हें बढ़ाना है। నీతిగా ఉన్నావా, సరే దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి. जय तुम धर्मी हो तो तुम खुदा के राज्य को विस्तरित करने के लिए ही కాబట్టి हो, ప్రతిదీ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి. इसलिए हर एक जो है वो खुदा के राज्य को विस्तरित करने के लिए ही మరి है। చివరిగా చూసి ముగించుకుందాం. अंत में हम एक और वचन देख कर ఈ खत्म యొక్క करेंगे। స్వభావం అందరిలో కావాలి. ये स्वभाव हर एक में होना चाहिए। ఏంటంటే क्या है वो? కొందరికి కష్టమైనది. थोड़े लोगों के लिए मुश्किल है वो। మొదటి సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనం. पहला शमूएल पुस्तक 13 अध्याय उसका 13 वचन। అందుకు సమూయేలు ఇట్లా నేను
నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తరచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి. చాలండి. హల్లెలూయా. हालेलुया। దాని కింద ఇంకా చదువుకుంటుంటే రాస్తుంటది. और आगे आप पढ़ोगे तो उसमें लिखा हुआ है, ఇక్కడ ఏం జరిగిందని అంటే यहाँ पर क्या हुआ है कहकर, అక్కడ ఈ యొక్క సౌలు ఒక పని చేయాలి, शाऊल को एक काम करना है, దానికి సమూయేలు ప్రవక్త రావాలి, उसके लिए शमूएल भविष्यवक्ता को आना है, దేవుడు ఒకటి చెప్పాలి. खुदा एक कहना है। దాని కొరకు వెయిట్ చేయకుండా उसके लिए इंतजार ना करते हुए ప్రజలందరూ కూడా, ఆయన దేశం ప్రజలందరూ కూడా सारी उनके देश की प्रजा, అయ్యో ఎట్లో రాజా ఎట్లా ఎట్లా ఏదో ఒకటి చెయ్యి 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 అని చెప్పి బాగా ప్రెజర్ చేసిండ్రంట. कैसा करे राजा, कैसा करे राजा, कहेगा बहुत दबाव डाला उस राजा पर, ఏదో ఒకటి నిర్ణయం తీసుకో 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 ఇప్పుడు అని ప్రెజర్ कुछ ना చేసి कुछ निर्णय लो 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 अभी कहकर वो दबाव डालती प्रजा, ఆ సౌలు నిర్ణయం తీసేసుకో. और शाऊल ने निर्णय ले लिया। ఆ అధ్యాయం అంత తర్వాత చదువుకోండి. वो पूरा अध्याय आप जो है उस 13 अध्याय को आप पूरा पढ़िएगा बाद में। అయితే तो సౌలు నిర్ణయం తీసేసుకోండి. शाऊल ने निर्णय ले लिया। వచ్చి ఏమంటున్నాడు అంటే आका क्या कहता ఆ है, ప్రజల ప్రెషర్ ద్వారా उन प्रजा के दबाव के कारण నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. मुझको ये निर्णय लेना पड़ा। కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే लेकिन खुदा क्या कहता है, ఇక్కడ నా కొరకు యెహోవా కొరకు వేచి చూచే ప్రజలు కావాలంటున్నాడు. जय यहोवा के लिए ताक लगा इंतजार करने वाली प्रजा పరిశుద్ధాత్మ నీ चाहिए। తోడు ఉండాలంటే, पवित्र आत्मा का तुम्हारे साथ रहना, నీకు तो వేచి చూచే గుణం ఉండాలా, నీకు तुम्हारे अंदर ताक लगा कर इंतजार करने वाला वो ఓర్పు गुण रहना సహనం है। అనేది ఉండాలా నీకు. धीरज व सबर तुम में रहना మరి चाहिए। అది నీకుందా? क्या वो तुम में है? ఒక్క నిమిషం కూడా నేను వెయిట్ చేయలేనన్నా, నాకు ఇప్పుడే కావాలి. मैं 1 मिनट भी इंतजार नहीं करूंगा ना, मुझे अभी चाहिए। నేను ఈ సమస్యను ఇంకా భరించలే, నాకు ఇప్పుడే కావాలా. मैं ये समस्या को और नहीं सहन कर सकता, मुझे अभी चाहिए। ఇంకా భరించలేవా అమ్మా? क्या तुम और सहन नहीं कर पाओगे? ఇంకా నీకు ఇప్పుడే విడుదల కావాలా? నీకు क्या तुम्हें अभी छुटकारा ఈ चाहिए? పరీక్షలు ఇంకా ముందుకు పోలేవా? क्या इस परीक्षा में तुम आगे और नहीं जाओगे? ఇంతేనా నీ బలము? क्या इतना ही तुम्हारा बल? ఇంతేనా నీ హెత్తు? क्या इतना ही तुम्हारी ऊंचाई? పొట్టోడికి जो नाटा होता है गिड्ढा, ఇంతున్నోడికి जो गिड्ढा होता है, ఎంత వెన్ను పూస్తుంటది? जो उसकी रीढ़ की हड्डी कितनी लंबी होगी? ఇంతే ఉంటది. उतनी ही होगी उसकी लंबाई जितनी। నా హైట్ ఉనికి और मेरी जितनी ऊंचाई वाले इंसान ఇక్కడికి వెళ్ళి की ఇక్కడ వరకు ఉంటుంది. रीढ़ की हड्डी जो है, उतनी लंबी रहेगी। మరి ఎంతవరకు నువ్వు ఓర్చుకుంటావో जब तक तुम सहन कर सकते हो, అంత బలము దేవుడు నీకు ఇస్తాడంట. उतना बल जो है खुदा तुम्हें देगा, అంత భవిష్యత్తు నీకు దేవుడు ఇస్తాడంట. उतना भविष्य जो खुदा तुम्हें देगा, అంత ఎత్తుని దేవుడు నీకు ఇస్తాడంట. उतना ऊंचाई जो खुदा तुम्हें देगा। ఆ యొక్క ఓర్చుకోగలిగిన మనస్సు నీకుందా? బలం ఉందా? जो है सहन करने की, सबर करने की वो जो है शक्ति, वो जो है ఓర్పు तुम्हें, నీకుందా? क्या वो सहन शक्ति तुम ఆ में है? సహనం ఉందా నీకు? वो सहन, वो सबर है तुम में? అక్కడ ఆయనకి సహనం లేకుండే. वहां पर वो सहन शक्ति उसमें नहीं थी। దావీదుకు ఎంత సహనం ఉండే అంటే, देखो दाऊद में इतनी सहन शक्ति थी। సౌలు शाऊल ఫస్ట్ ఆయన గొలియాతును జయించిన తర్వాత गोलियात पर वो जीत हासिल करने के बाद दाऊद, ఆయన యొక్క రాజ్యంలో, ఆయన ప్యాలెస్ లో, ఆయన గుడారంలో ఆయన ఉంటూ ఉంటే जब वो उसके राजमहल में, वहां उस जो वो तंबू में रह रहा था, ఎన్నో సార్లు దావీదుని చంపడానికి ప్రయత్నించింది. जो कितने बार जो है दाऊद को मारने की वो सोचता है शाऊल, దావీదు ఆయనకి వెనుకలికి తిరగలే. लेकिन दाऊद पीछे नहीं हटा। దాని తర్వాత దావీదు ఆయనని పారిపోయిండు, అది కూడా దేవుణ్ణి अడిగి పారిపోయిండు. दाऊद भी जो वहां से भाग गया, खुदा से पूछ कर ही वो वहां से भागा है। ఎక్కడ పారిపోయినా సరే, वो जहां कहीं भी भागा ఈ हो। రోజు వాక్యం మనం చూసినాం. आज के दिन हमने वचन में देखा है, అనుదినం ప్రతి దినము సౌలు దావీదును వెతికిండు. प्रतिदिन जो है साउल जो है दाऊद को ढूंढता సౌలు रहा। దావీదును వెతికిండు. जय शाऊल ने जो दाऊद को ढूंढा है, దావీదు ఎప్పుడు కూడా తిరిగి సౌలు మీద యుద్ధం చేయలే. दाऊद फिर जो है मुड़ के जो है शाऊल पर युद्ध नहीं किया है, ఎందుకంటే ఈ యొక్క దావీదుకు సౌలు ఒక రాజుగా ఉండే. क्योंकि जो दाऊद के लिए शाऊल एक राजा है। ఒకప్పుడు దేవుడు ఎన్నుకున్న రాజుగా ఉండే. एक समय खुदा ने जो चुना वो राजा है। वो దావీదు ఎన్నడూ కూడా తిరుగుబాటు చేయలే. कभी भी दाऊद ने जो शाऊल के ऊपर विरोध కొన్ని नहीं किया। సంవత్సరాలు కొండల్లో ఉండి బ్రతికిండు ఆయన. कई जो सालों सालों वो जो पहाड़ों में रहकर जिया है दाऊद, అరణ్యంలో ఉండి బతికిండు ఆయన. वो जंगलों में रहकर जिया है दाऊद, కష్టంలో ఉండి బతికిండు. मुसीबतों में रहकर वो जिया ఆయన है, కుటుంబానికి దూరంగా ఉండి బతికిండు. वो अपने परिवार से दूर रहकर जिया है। అట్లా वैसे ఓర్పు సహనముతోని దావీదు ఉండే. धीरज, सबर, सहन शक्ति के साथ रहा
నీకు అలాంటి दाऊद, ఓర్పు సహనం ఉందా? क्या तुम में वैसा धीरज सबर व सहन మరి शक्ति है? ఇవన్నిటిలాగా నువ్వు మారాలనుకుంటున్నావా? क्या इन बातों में इस प्रकार से तुम बदलना चाहते ఇవన్నిటిలాగా हो? నువ్వు ఉండాలనుకుంటున్నావా? इन सारी बातों के जैसे तुम रहना चाहते हो? నిన్ను కూడా దేవుడు ఒక దావీదులాగా సక్సెస్ఫుల్ పర్సన్ ని చేస్తాడు. खुदा तुम्हें दाऊद के जैसे कामयाब इंसान बनाएगा. దావీదులాగా నన్ను గాని दाऊद के जैसे का कहा, దావీదు लेकिन కుమారుడైన दाऊद का पुत्र యేసు ప్రభు కుమారుల్లాగా, यीशु मसीह के बेटों के जैसा, అంటే ఒకరిలాగా కాదు, माने एक के जैसे నీ नहीं, పేరేందో నీలాగానే దేవుడు చేస్తాడు. तुम्हारा जो नाम है तुम्हारे जैसे बनाएगा खुदा. నువ్వేందో నీలాగానే నిన్ను ఒక గుర్తింపబడే దేవుడే నిన్ను గుర్తించి నిన్ను నిలబెడతాడంట. तुम जैसे हो तुम्हारे जैसे खुदा तुम्हें वो पहचान देकर तुम्हें खड़ा करेगा. ప్రజలందరి మీద నిలబెడతాడంట. सारी प्रजा के ऊपर खुदा तुम्हें खड़ा करेगा. ఈ యొక్క 6 క్వాలిటీస్ ఉంటే, ये 6 क्वालिटीज अगर तुम में ఈ रही तो, యొక్క 6 విధాలు ఉంటే ये 6 तरीके तुम में अगर रहे तो పరిశుద్ధాత్మని తోడుంటది. पवित्र आत्मा तुम्हारे साथ లేకపోతే रहेगा. పరిశుద్ధాత్మ నీ దగ్గర లేనట్టు. इसका मतलब यही है कि पवित्र आत्मा तुम्हारे साथ नहीं है. రోజు ఇవి నీ దగ్గర లేవంటే పరిశుద్ధాత్మ నీ దగ్గర లేనట్టు. अगर ये सारी बातें तुम में नहीं तो इसका मतलब ये कि पवित्र आत्मा तुम्हारे साथ नहीं है. ఇంకొక చిన్న నిన్ను ధైర్యపరిచే మాట ఏంటంటే, एक और छोटी बात जो तुम्हें हिम्मत देती वो ये है, అమ్మ దావీదు देखो दाऊद, ఎవరి వెంటబడ్డాడు? वो किसके पीछे पड़ा है? దేవుని వెంటబడ్డాడు. वो खुदा के पीछे रहा है. పరిగెడుతుండే, वो दौड़ता था ఆశతోని आशा के साथ, ఉరుకుతా ఉంటుండే. वो जय जाता था. కాబట్టి इसलिए దావీదును రాజుగా ఎంచిండు. दाऊद को राजा बनाया है खुदा మరి ने. దావీదు వెనకల दाऊद के पीछे సౌలు పడ్డాడు. शाऊल जो है पड़ा, అంటే సౌలు మరి మనిషి शाऊल వెనకల एक పడుతున్నాడు. इंसान के पीछे पड़ा था वो. మీరందరూ మరి మనిషి వెనకల పడేటోలా, क्या तुम इंसानों के पीछे पड़ने वाले लोग हो क्या, దేవుని వెనక పడేటోలా? या खुदा के पीछे पड़ने वाले लोग हो? ఎవరి వెనకల? किसके पीछे पड़ोगे तुम? ఎవరి వెనకల? किसके पीछे पड़ोगे? ఎవరి వెనకల? किसके पीछे पड़ोगे? మరి మీరందరూ కూడా రాజులు రాణులవును గాక. तुम सब राजा और रानी के जैसे रहो. కానీ लेकिन మీ అందరి వెనకల तुम्हारे पीछे ఒకడు పడతా ఉన్నాడు. एक जो है पीछे पड़ रहा है. వాని పేరేం పేరు? उसका नाम क्या है? వాని పేరేం పేరు? उसका नाम क्या है? వాడు దేవుని వెనకల పడుతుండా, మనిషి వెనకల పడుతుండా? वो खुदा के पीछे पड़ रहा है या इंसानों के पीछे మరి पड़ रहा ఈ యొక్క है? వాక్యమంతా విన్న తర్వాత ये पूरे वचन को सुनने के बाद అందరూ డిసైడ్ కండి, सब लोग ये निर्णय మనిషి कीजिए, వెనకల పడేటోడు గెలిచిండా, దేవుని వెనకల పడేటోడు जो గెలిచిండా? इंसान के पीछे पड़ा वो जीता, नहीं तो जो खुदा మనిషి के వెనకల पीछे पड़ा పడేటోడు है. గెలిచిండా, యేసు ప్రభు వెనకల పడేటోడు గెలిచిండా? इंसान के पीछे पड़ने वाला वो जीता, नहीं तो जो खुदा ఆ के पीछे యేసయ్య पड़ा उसने जीता వెనకల है. పడేటోడు ఎవరు? उस खुदा के पीछे पड़ने वाला నేను. कौन है? मैं हूँ. నేను. मैं हूँ. ప్రేయర్ పవర్. प्रेयर पावर. దేవుడి ఈ వాక్యంలో అందరు దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन को आप सबको Praise the बहुत Lord. आशीष दे. చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ హెవెన్లీ ఫాదర్ as thou rehestaker shirial. Hallelujah. We are the followers of Christ, Lord. నేను దేవుని శిష్యుడిని, దేవుని వెంబడించేవాడిని. హల్లెలూయా. మనుషులుగా దేవుని వెంబడించేవాళ్ళని. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధరా. జీసస్ లార్డ్ రెకెరదారుస్తరు శిఖరిలరుస్తున్నా. Hallelujah, hallelujah, hallelujah. 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 Thank you, Jesus. 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 Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 స్తోత్రం మహాపరిశుద్ధుడా.
అబ్రహాం ఇస్సాకు యాకోబుల మా దేవా, మరి సుప్రవ్వ, మరి సామాన్యకి దేవుడవై మా అందరికీ దేవుడవై ఉన్నావు నాయన. మరి ఆయన నీతిపరుడుగా తీర్చిదిద్దాం. మరి ప్రేయర్ పవర్ తరతరాలు నీతిపరులు నిలబడును గాక. యేసు ప్రభువా, మేము దేనితోని గుర్తింపబడము కానీ యేసు రక్తం ఆ యొక్క నీతితోని గుర్తింపబడతాం. మీ నామంతో, యేసు నామంతో గుర్తింపబడతాం. మరి యేసు ప్రభువా, మీ వెంట ఉండే మేమునైనా రాజులుగా రాణులుగా నువ్వు తీర్చిదిద్దబోతున్నావు. మీకు వందనాలు యేసు ప్రభువా. మా వెంటబడే సైతాను, అది స్నేహితుల్లాగా కావచ్చు, ఒక పరిస్థితుల్లాగా కావచ్చు, బంధువులాగా కావచ్చు, కులమతల్లాగా కావచ్చు, ఏ రీతిగా పడినా సరే ఆ సైతాను, మనుషుల వెనుకల పడే సైతాను యేసు నామములో ఓడిపోనుగాక. సౌలు ఎట్లయితే హతమైపోయిండో నాయన, ఆ రీతిగా హతమవునుగాక. ఆ సైతానాత్మని యేసు నామములో పతలో బంధిస్తున్నాను. వ్రఖ్యర శిఖర్యుల వారుస్తారు, శిరియల రజలదారు, శిరియల రజన. జీసస్, హల్లెలూయా. యేసు ప్రభువా, దావీదు కుమారుడైన యేసు ప్రభు యొక్క నాయన కుమారులను కుమార్తెలమైనా రాజులుగా ఎంచుమని, మరి నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని ఎన్నడూ విడిచిపోవద్దు నాయన. అది ఒక్కటి మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు నీ సన్నిధి మా వెంటే ఉండునుగాక. అభిషేకించుమని యేసు నామంలో మా తరతరాలు ఉండునుగాక. మీరు నడిపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా. యేసు ప్రభువా, త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు నామమే జయం, ప్రభు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.